విభీషణుడు వచ్చి ఆకాశంలో నించున్నాడు. శరణాగతి చేసి రాముణ్ణి ఆశ్రయం ఇమ్మన్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అడిగాడు, ఇవ్వనా అని. రాక్షసుడి తమ్ముడు మన దగ్గర ఆశ్రయం పొంది రహస్యాలు చెప్తాడు, లేదా చంపేస్తాడు, ఇవ్వవద్దన్నాడు. ఒక్క హనుమ మాత్రమే ధర్మం చెప్పారు. రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నేను మీతో మనవి చేశాను కదా, రాముడు ఇప్పుడు మాట్లాడినా శాస్త్రం పెద్దల వాక్ అంటాడు. ఆయన అన్నాడు, నేను క్షత్రియ కుటుంబంలో పుట్టాను, నాకు ఒక ధర్మం ఉంది. ఏమిటా ధర్మం అంటే ఆర్తత్రాణ పరాయణత్వం. వెనకటికి ఒక బోయవాడు అరణ్యంలో బయలుదేరాడు, పక్షుల్ని వేటాడుతున్నాడు. కానీ ఆ రోజున అతనికి ఏమీ దొరకలేదు ఆహారం, మంచి ఆకలితో ఉన్నాడు. సాయంకాలం అయిపోయింది. ఒక చెట్టు మీద ఆడపక్షి మగపక్షి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాయి. పక్కన పిల్లలు ఉన్నాయి. బోయవాడు గురి చూసి బాణం సంధించి ఆడపక్షి గుండెలో తగిలేటట్టు కొట్టాడు. ఆడపక్షికి బాణం తగిలి విలవిలా అరుస్తూ కింద పడిపోయింది. మగపక్షి పైన ఏడుస్తూ తిరుగుతూ ఉండగా బాణం లాగేసి దాని ఈకలన్నీ పీకేసి రెక్కలు నలిపి బాణానికి గుచ్చి అగ్నిహోత్రంలో కాల్చి తినేశాడు. మగపక్షి ఏడుస్తూ ఉండిపోయింది. కొంతకాలం అయిన తర్వాత అదే బోయేవాడు మళ్ళీ అడవిలోకి వచ్చాడు. మబ్బులు పట్టి హోర్న వాన పడుతోంది. చీకటి పడిపోయింది. దారి తప్పిపోయాడు. చలి ఎటూ వెళ్ళలేక ఇంతకు పూర్వం ఏ ఆడపక్షిని తాను చంపాడో ఆ చెట్టు కిందకే వచ్చి పడిపోయాడు. పైనుండి మగపక్షి చూసింది, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, నా ఇంటి ముందుకొచ్చి పడిపోయాడు కాబట్టి చెట్టు ముందుకి ఇతను నాకు అతిథి, ఇతన్ని నేను కాపాడాలి అని ఎక్కడికో వెళ్ళి 4 ఎండు చితుకులు తెచ్చి అక్కడ పడేసి నిప్పు కడిక తెచ్చి వేసి మంట రగులు కొల్పింది. ఆ వేడికి బోయేవాడు ఒళ్ళు కాచుకుని బతికాడు. కానీ ఆకలి వేసేస్తోంది. ఆ వానలో చీకట్లో అతని కడుపు నింపగలిగినంత ఆహారం తేలేని మగపక్షి తానే అగ్నిహోత్రంలో పడి మరణించి బోయేవాడికి ఆహారం అయిపోయింది. ఒక పక్షి తన ధర్మాన్ని తాను నిలబెట్టుకుంది. నేను క్షత్రియుణ్ణై రాజ్య పరిపాలకుడు కావలసిన నేను ఒక రాక్షసుడు వచ్చి శరణాగతి చేస్తే శత్రువు తమ్ముడు కదా అని నేను శరణ ఇవ్వకపోతే నా ధర్మం తప్పిపోలేదా? విభీషణుడే కాదు, రావణాసురుడే వచ్చి శరణాగతి చేసినా శరణ ఇచ్చేస్తాను. రావణ విభీషణులే కాదు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ఈ లోకంలో ఎవరైనా సరే, ఎన్ని పాపములు చేసిన వారైనా సరే బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. ఒక్కసారి నా మ్రోలకొచ్చి పడిపోయి రామా నేను నీవాడనని ఒక్క మాట అంటే చాలు, వాళ్ళ చెయ్యి పట్టుకుని ఎత్తి ఉద్ధరించడం నా కర్తవ్యం. కాబట్టి నేను రక్షిస్తాను. శత్రువు చేతికి దొరికినా సరే వదిలిపెట్టి వెనక్కి వెళ్ళి మళ్ళీ శక్తి కూడగట్టుకుని రమ్మన్నాడు. శ్రీరామాయణంలో ప్రధానంగా రామచంద్రమూర్తి నరుల యొక్క ఖ్యాతిని నిలబెట్టడానికి వచ్చినటువంటి అవతారమై నరుడి యొక్క వైభవాన్ని చాటి చెప్పడానికి ఆయన స్వీకరించిన మార్గం ఏది అంటే ధర్మానుష్ఠానమే. 24,000 రామాయణ శ్లోకాలన్నిటినీ మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీకు 3 విషయాలు కనపడతాయి. మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం 3 విషయాలు మీకు రాముడి విషయంలో కనపడతాయి. ఒకటి, రాముడికి భోగము కావాలా ధర్మము కావాలా? భోగము అనకుండా పోనీ ఫలితం అనండి. ఫలితము కావాలా ధర్మము కావాలా అని అడిగారు అనుకోండి, రాముడు ఫలితానికి పీట వెయ్యడు, ధర్మానికి పీట వేస్తాడు. నువ్వు ఏ మార్గంలో పని చేస్తున్నావన్నది పక్కన పెట్టేయి, నువ్వు కోరుకున్న కోరిక తీరిపోతుంది ఇలా చేసి అన్నారనుకోండి, ఆయన ఒప్పుకోడు. ఆయనకి కోరిక తీరడమా తీరకపోవడమా అన్న దానితో సంబంధం లేదు, ధర్మాన్ని అనుష్ఠించానా లేదా అదొక్కటి. అందుకే రాముడు అంటే ఆనందించువాడు. రాముడు దేని చేత ఆనందిస్తూ ఉంటాడంటే తనకి వచ్చిన ఫలితముల చేత ఆనందించాడు. నేను ఇవాళ ఏం చేశాను అన్న దాంట్లో రాముడి ఆనందం దేని మీద ఉంటుంది అంటే రాముడు ఆ రోజు చేసిన ధర్మానుష్ఠానం మీద ఆధారపడి ఉంటుంది. రాముడు ధర్మం చేసి ఇప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఈశ్వరానుగ్రహానికి యోగ్యమయ్యే ఉంటుంది. దానికి వ్యతిరిక్త ఫలితాలు ఉండవు. ధర్మం పట్టుకున్న వాడికి ఎప్పుడూ మంచి ఫలితాలే వస్తాయి. రాముడి సంతోషం అంతా ఎందులో ఉంటుంది అంటే ధర్మాన్ని అనుష్ఠించడంలో ఉంటుంది తప్ప కాసేపు ఇది పక్కన పెట్టేసి నేను ఆ పని చేసేస్తే అయిపోతుంది, పని అయిపోతుంది. కాబట్టి కాసేపు ధర్మం అన్నది వదిలేద్దాం అన్న మాట రాముడి జీవితంలో లేదు. నేను మీతో ఒక్క మాట చెప్తా,
రామాయణంలో ఉండవలసినటువంటి కాండల్లో సుందరకాండ, యుద్ధకాండ ఉండవసరం. ఒకే ఒక్క పని రాముడు చెయ్యడానికి అంగీకరించి ఉండి ఉంటే శ్రీరామాయణంలో 2 కాండలు ఉండవలసిన అవసరం లేదు, అయిపోయింది రామాయణం. ఒక్క పని, రాముడు సుగ్రీవుడితో చెలిమి చేయకుండా వాలితో స్నేహం చేస్తే రామాయణం అయిపోయింది. ఎందుకంటే వాలి అంటే రావణుడికి భయం. వాలితో స్నేహం చేస్తే వాలే చెప్పాడు చచ్చిపోయేటప్పుడు, నువ్వు నాతో స్నేహం చేసి ఉంటే చిటిక వేసి రావణుణ్ణి పిలిపించి సీతమ్మనిప్పిద్దను. చేతకాని వాడు నా తమ్ముడితో స్నేహం చేసి నన్నెందుకు కొట్టావని అడిగాడు. రాముడు ఒక్కటే మాట చెప్పాడు, నీ తమ్ముడు ధర్మమునందున్నాడు, నువ్వు అధర్మమునందున్నావు. నీ తమ్ముడు బ్రతికి ఉండగా నీ తమ్ముడి భార్య అయిన రుమని నీ భార్యగా అనుభవిస్తున్నావు, కాబట్టి నీది అధర్మం. అధర్మాత్ముడితో చేతులు కలిపి నా భార్యని తెచ్చుకునే కన్నా ధర్మాత్ముడితో చేతులు కలిపి ఇన్ని కష్టాలు పడైనా నా భార్యని తెచ్చుకుంటాను. నాకు ఫలితం కాదు కావలసింది, ధర్మం నాకు కావాలన్నాడు. 2 చేతులు ఎత్తి నమస్కరించాడు వాలి. ఇప్పుడు అర్థమైంది రామా నాకు రాముడంటే ఎవరో అన్నాడు. రాముడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎన్నడూ ధర్మమును తప్పనివాడు. ఆయనకి ఫలితమా, పేరా, ప్రఖ్యాత, కీర్త్య ఇవన్నీ ఒకెత్తు, ధర్మం ఒక్కటే ఒకెత్తు. ఆయన సంతోషం, ఆయన ఆనందం అన్నీ దీనివల్ల అంటే కేవలము ధర్మానుష్ఠానం వలన మాత్రమే. నేను ధర్మాన్ని అనుష్ఠించాను అంతే. 2, మీరు రామాయణాన్ని జాగ్రత్తగా చూడండి. రాముడు ఎన్నో చోట్ల మాట్లాడతాడు. రాముడు ఎన్ని చోట్ల మాట్లాడినా రాముడు చెప్పేది ఎప్పుడు ఒక్కటే చెప్తాడు, తన అభిప్రాయం చెప్తాడు. అందరినీ అడుగుతాడు, అన్నీ వింటాడు, చివర తన అభిప్రాయం చెప్తాడు. చెప్పేటప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది అని రాముడు అన్న శ్లోకం మీకు రామాయణంలో కనపడదు. రాముడు ఎప్పుడు మాట్లాడినా చివర ఒక మాట అంటాడు, ఇది పెద్దలు నేర్పిన మార్గం, ఇది శాస్త్రం చెప్పిన మార్గం అంటాడు. రాముడు అనుష్ఠించడానికి, ఒక నిర్ణయం చేయడానికి, ఇతరులను నడిపించడానికి రాముడు ఎన్నుకునే మార్గం ఏది అంటే పెద్దలు చెప్పినది, శాస్త్ర ప్రోక్తమైనది. ఈ 2 కానిది తన బుద్ధికి తోచినది రాముడెన్నడూ ఉపయోగించాడు. ఇది శ్రీరామాయణంలో ఉండేటటువంటి అద్భుతం. 3వది, నిజమైన భక్తి అంటే ఏమిటో రాముణ్ణి చూసి నేర్చుకోవాలి. రాముని యొక్క జీవితంలో ఏ ఒక్క వ్యక్తి పనికి మాలినవాడు కాదు. ఎవరైనా కానివ్వండి, రాముడు వాళ్ళని నువ్వు పనికి మాలిన వాడివన్న మాట మాత్రం వాడ్డాడు. నువ్వెందుకు పనికొస్తావు, నీ వలన ఏం ఉపయోగం అన్న మాట అనడం. ఈశ్వర సృష్టిలో ప్రతి వస్తువునకు ఒక విలువ ఉంది తప్ప అది నాకు ఉపయోగపడకపోవచ్చు, కానీ అది ఉపయోగం కోసమే ఈశ్వరుడు సృష్టించాడంటాడు. అందుకే ఆయన దృష్టిలో, ఆయన నోటి వెంట ఆ మాట రాదు. ఈ 3 రామాయణం చదివినప్పుడు రాముడి యొక్క శీలంలో కనపడేటటువంటి వైభవోపేతమైనటువంటి విషయములు. అందులో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఆయన యొక్క ధర్మానుష్ఠాన ప్రక్రియ. ఆయనకి ధర్మము వినా ఇంకొకటి అక్కర్లేదు. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి యొక్క రచన యందు ఒక వైచిత్ర్యం. రామాయణంలో వాల్మీకి మహర్షి ఎవరికి కితాబులు ఇవ్వరు. ఈవిడ చాలా గొప్పది అని కానీ, ఈయన చాలా చెడ్డవాడని కానీ, ఈయన చాలా మంచివాడని కానీ ఆయన ఏమీ మాట్లాడరు. ఆయన ఏం జరిగిందో చెప్తూ ఉంటారు. ఏం జరిగిందో చెప్తూ ఉంటే దాన్ని బట్టి ఏది మంచో ఏది చెడో మీరు గ్రహించాలి. ఎంత చమత్కారంగా చెప్తారంటే, తెల్లవారుజామున రావణాసురుడు నిద్రలేచాడు బ్రహ్మముహూర్తంలో. తప్ప ఒప్ప? పరమ ఒప్పు, లేవాలి నిద్ర. కాబట్టి రావణుడు తప్పు చేశాడనడానికి మీ దగ్గర సాక్ష్యమే ఉండదు. నిద్ర లేవగానే రావణాసురుడికి పరకాంత జ్ఞాపకానికి వచ్చింది. పరుల ఇల్లాలు మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ యందు కామాన్ని పొంది వెనక తన అనుచరులు మధ్యపాత్ర పట్టుకుని వస్తూ ఉంటే తిన్నగా అశోకవనానికి వెళ్ళాడు. ఇప్పుడు రావణుడిది మంచి బుద్ధ చెడ్డ బుద్ధ? తెల్లవారుజామున లేవడం గొప్ప, తెల్లవారుజామున లేచి చెయ్యవలసిన పని చెయ్యడం గొప్ప? ఏది గొప్ప? రాముడి అది మన విచక్షణకి విడిచిపెట్టేస్తాడు. నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావో నీ ఇష్టం. నీకు తెల్లవారుజామున లేచి అలాంటి పనులు జ్ఞాపకానికి వస్తాయంటే నీ ఇష్టం. రావణుడు ఏమయ్యాడో అదే అవుతుంది. కాదు రాముడిలా ఉండాలనుకుంటున్నావా, రాముడు మంచివాడు అని ఆయన ఏమనరు. రాముడు ఏం చేస్తాడో చెప్తారు. రాముడు కూడా లేచాడు మంచి హేమంత ఋతువులో. నిద్ర లేచి తెల్లవారుజామున 3 గంటలు దాటగానే భార్యతో లక్ష్మణస్వామితో కలిసి నదీ స్నానానికి వెళ్ళాడు.
ఏనుగు ఒక దానికి దాహం వేసింది. ఆ ఏనుగు వచ్చి ఆ పక్కన నిలబడి, ప్రవాహం కింద నిలబడి మంచినీళ్లు తాగుదామని తన తొండాన్ని నీటికి తగిలిస్తోంది. కానీ పీల్చట్లేదు, వెనక్కి తీసేస్తాం. దాహం వేస్తున్న ఏనుగు నీళ్లు తాగట్లేదు. ఎందుకు తాగట్లేదంటే నీళ్ళంత చల్లగా ఉన్నాయి. అది తన తొండంలోకి తీసి నోట్లో పోసుకోవడానికి ఇంత చల్లగా ఉన్నాయని తాగలేకపోతోంది. దాహమేసిన ఏనుగు నీరు త్రాగట్లేదు. రాముడు స్నానం చేశాడు. విహిత కర్తవ్యం. ఏది తెల్లవారుజామున చెయ్యాలో అది రాముడు చేశాడు. ఏనుగు కూడా నీటిని తాగలేకపోయింది దాహంతో, రాముడు స్నానం చేశాడు. కాబట్టి రాముడు గొప్పవాడు అని వాల్మీకి అన్నారు. నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయనకి వేదం మీద ఎంత నమ్మకం, బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం మీద ఎంత నమ్మకం, ఆ స్నానం మీద ఆయనకి ఎంత నమ్మకం. స్నానం చేస్తుంటే లక్ష్మణస్వామి రాముడిని చూసి ఇంత కష్టమా అని భరతుడిని కైకమ్మని నింద చేస్తాడు. ప్రాతకాలంలో నిద్ర లేచేది తల్లిని స్మరించి నిందించడానికి కాదు. ఆ ప్రస్తావన ఆపేసేయి లక్ష్మణ, ఇప్పుడు మాట్లాడకండి. తెల్లవారుజామున లేవడం గొప్ప కాదు. తెల్లవారుజామున లేచిన తరువాత ఏది చెయ్యాలో తెలుసుకోవాలంటే రాముణ్ణి చూసి తెలుసుకోవాలి. శ్రీరామాయణం యొక్క కథాక్రమాన్ని మహర్షి అంత అందంగా తీసుకెడతారు. అదొక దృశ్య కావ్యం. మీరు చదువుతుంటే మీ హృదయ ఫలకం మీద కదలికలన్నీ కనపడుతుంటాయి. అలా కనపడేటట్టుగా అభివర్ణించగలిగినటువంటి శక్తి కలిగిన వాల్మీకి మహర్షి అక్కడక్కడ మెరుపులు విరిపించారు. ఆ మెరుపులే ఆర్షవాక్కులు, ఆప్తవాక్కులు. ఇవి ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలి. యథార్థమునకు ఈ శ్లోకాలు నోటికి రాకపోతే నన్ను మీరు క్షమించగలిగితే నేను ఒక సాహసం చేస్తాను, ఏదో తప్పు ఉన్నట్టు. ఆ శ్లోకం నోటికి రాదు అన్నారనుకోండి, విద్యుక్త కర్తవ్య నిర్వహణలో మీకు ఏదో పెద్ద లోపం ఉన్నది అని గుర్తు. కొన్ని తెలిసి ఉండవలసింది, కొన్ని నేర్చుకుని ఉండవలసింది. అది ఎవరికి తెలిసి ఉండాలో వారికి అది తెలియనప్పుడు వారు ఎవరిని ఎలా సంస్కరించాలో అలా సంస్కరించడం సాధ్యమయ్యే పని కాదు. నేను మీతో శ్రీరామాయణంలో వచ్చేటటువంటి అటువంటి మెరుపులు కథా సంవిధానంలో వెనక కథని ముందు కథని కూడా మధ్యకి చేరుస్తూ, మీరు రామాయణం చదువుతుండగా శ్లోకం చదవగానే అకస్మాత్తుగా ఆగిపోయి రామాయణం మీద 2 చేతులు పెట్టి కుర్చీలో వెనక్కి వాలిపోయి కన్నుల నీళ్లతో కాసేపు అలా ఉండిపోతారు. అద్భుతం! అసలు ఇలా ఎలా వ్రాశారు ఈ శ్లోకాన్ని, ఎలా వచ్చింది నోటి వెంట అనిపిస్తుంది. అలా ఉన్న శ్లోకాలు అవి యథార్థమునకు జాతి నిర్మాణం కోసం ప్రయోగింపబడినటువంటి శ్లోకాలు. అందుకే ఇవి చాలా ముఖ్యము అని గుర్తుపట్టడానికి మహర్షి కొన్ని విశేషణాలు వేస్తారు, ముందు కానీ వెనక కానీ. దాన్ని బట్టి ఆ శ్లోకం ఎంత గొప్పదో, ఆ శ్లోకం మన ధారణలో ఉంటే మనం ఒక్కసారి ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకున్నప్పుడు కథ ఒదిగిపోతుంది అందులోకి. అది ఆ శ్లోకాలకు ఉన్న గొప్పతనం. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క కోణంలో రామాయణాన్ని ఉంచేసుకుంటుంది తనలోకి. ఒక శ్లోకం కథాపరంగా ధర్మపరంగా ఒంగిపోయింది అనుకోండి, ఒక శ్లోకం మనుష్యులకు ఉండవలసినటువంటి వేరొక గుణాన్ని, ఉదాహరణకు ఓర్పు అన్న గుణం ఉందనుకోండి, ఆ ఓర్పు ఎంత అవసరమో ఆ ఒక్క శ్లోకం జ్ఞాపకంలో ఉంటే మీకు మొత్తం అంతటినీ వంచి తీసుకొచ్చి మెదడులో పెట్టేస్తుంది. అప్పుడు తొందరపడి కోప్పడి బాధపడ్డం ఉండవు. ఎందుచేతంటే కోపము ఒకే ఒక్క కారణం చేత మిత్రుడు. కోపము అన్ని వేళలా శత్రువు అని చెప్పడానికి ఉండదు. కోపము ఒక్క కారణం చేత మాత్రమే ఆదరించదగింది. ఆ కోపం ఒక్కటే శ్లాఘనీయమైన కోపం. కానీ ఆ స్థితిని పొందాలి అంటే ఎంతో సాధన ఉండాలి. ఆ సాధన ఉంటే కానీ ఆ కోపం రాదు. ఏ కోపం కీర్తింపదగిన కోపం అంటే కోపం మీద కోపం కీర్తింపదగింది. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం ఇలా చటుక్కుని వస్తుంటుంది, ఏదో మాట్లాడేస్తానని తన కోపం మీద తనకి కోపం వస్తుంది అనుకోండి, అదో ఉత్తమ లక్షణం. నేను తప్పు చెయ్యకూడదు అనుకుంటానండి, కానీ ఏమిటో నా కర్మ తప్పు చేస్తూ ఉంటాను, ఎలా నిగ్రహించుకోవడం అని ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అడిగారు అనుకోండి, అందులో సంతోషించదగ్గ విషయం ఒకటి ఉంది. తను చేస్తున్నది తప్పు అని తను గుర్తించాడు, అంటే ప్రథమ విజయం సాధించాడు. దాని నుండి విడివడలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ ఒక్క మార్గం చెప్తే చాలు. అందుకే అన్ని వేళలా నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నవాడిని తప్పు అని చెప్తే అది చెప్పడానికి కూర్చున్నవాడి కన్నా పెద్ద తప్పు ఉన్నవాడి ఇంకోలేడు.
నాది తప్పన్నవాడిని ఒప్పుకుని ఉప్పులోకి దిద్దడానికి కూర్చున్నవాడు పెద్దవాడు, తప్ప వాడి తప్పు ఒప్పుకున్నాడని చప్పట్లు కొట్టినవాడు పనికి మాలినవాడు. అందుకే కోపం మీద కోపం ఎక్కడొస్తుందో అదొక్కటే ఉత్తమ కోపం, అదొక్కటే శ్లాఘనీయమైన కోపం. మిగిలిన ఏ విషయంలోనైనా సరే కోపం అథమాథమం. ఆ కోపం ఎందుకు పనికొస్తుంది అంటే ఎవరికి కోపం వచ్చిందో వాడు పాడవడానికి పనికొస్తుంది అంతే. వినా కోపము వలన ఉద్ధరణ ఉండదు. అటువంటి శ్రీరామాయణంలో ఈ కోపం వస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయి అన్నదానికి ఎక్కడో ఒక మెరుపు ఉంటుంది. ఆ ఒక్క శ్లోకం మీకు జ్ఞాపకం ఉందనుకోండి, రామాయణం అంతా ఆ కోణంలో ఉంగిపోతుంది ఆ శ్లోకంలోకి. అప్పుడు మీకు అదొక్కటి జ్ఞాపకంలో ఉందనుకోండి, మీ బిడ్డల్ని తీర్చిదిద్దుకోవడానికి, మనని మనం సంస్కరించుకోవడానికి, అరే కోపం ఇంత చెడ్డది అని గుర్తు తెచ్చుకోవడానికి అద్భుతంగా పనికొచ్చేటట్టుగా శ్రీరామాయణం ఒదిగిపోయే శ్లోకాలు కొన్ని ఉన్నాయి. ఆ శ్లోకాలలో శ్రీరామాయణంలో ఒక శ్లోకం ఉంది. నేను తరచుగా నా ఉపన్యాసాల్లో ఒక మాట వాడుతుంటాను. ఆ శ్లోకం గురించి ఏం చెప్పాలో అర్థం కాక నాకు ఒకానొకప్పుడు పరమాచార్య స్వామి వారు అన్న మాటనే నేను వాడుతూ ఉంటాను. అది తల్లి బిడ్డకు కట్టిచ్చిన చద్దెన్నపు మూట అంటారు ఆ శ్లోకాన్ని. పూర్వకాలంలో బిడ్డడు ఎక్కడికైనా బయలుదేరి వెడుతుంటే అకస్మాత్తుగా వాడికి ఎక్కడైనా ఆకలి వేస్తుందేమో అని అమ్మ అత్యంత ప్రేమతో అన్నపు మూట కట్టి ఇచ్చేది. వాడు ఆ మూట భుజానికి వేసుకుని వెడుతూ ఉంటాడు. ఎక్కడ ఆకలి వేస్తే అక్కడే ఆ మూట విప్పుకుని ఆ అన్నం తింటాడు. ఆ అన్నము నేనైపోతుంది, నేనుగా మారిపోయి శక్తిని పొంది వెడుతూ ఉంటాడు. అందులో అమ్మ చేతి అన్నం అమృతం, అంత ప్రేమతో పెడుతుంది. అమ్మ కట్టి ఇచ్చినటువంటి చద్దెన్నపు మూట పిల్లవాడు తన గమ్యాన్ని చేరుకునే వరకు ఎలా రక్షిస్తుందో, రామావతారం గమ్యాన్ని చేరడానికి, త్రేతాయుగంలో వచ్చినటువంటి అవతారం కలియుగంలో కూడా కీర్తింపబడడానికి, రామనామం తారకం అవడానికి, రాముణ్ణి తలుచుకుంటే మన హృదయాలు పులకరించిపోవడానికి యోగ్యమై, రాముడికి సంతతము ఎన్ని కష్టములలో ఉన్నా సరే జ్ఞాపకానికి వచ్చి ధర్మం పట్ల అనురక్తిని అలాగే నిలబెట్టినటువంటి ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అయోధ్యకాండలో రామచంద్ర ప్రభు అరణ్యవాసానికి బయలుదేరారు. అరణ్యవాసానికి బయలుదేరుతూ కౌసల్య దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు. నమస్కారం చేసినప్పుడు చాలా ఘట్టం జరిగింది. కౌసల్యకి రాముడు అంతకుముందు ఏం చేశాడు అన్నది తెలియదు అని అనడం అసంబద్ధం. ఎందుకని అంటే రాముడి కథ నరుడి కథ. ఆయన నరుడిగా పుట్టాడు. నరుడిగా పుట్టాలి అంటేనే అమ్మ కడుపులో 12 నెలలు వాసం చెయ్యాలి. ఆ యుగంలో ఉన్న నియమం ప్రకారం 12 నెలలు అమ్మ కడుపులో ఉండి బయటికి వస్తేనే నరుడు. అందుకే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే దైవచ్చే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి. సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా ఆవిర్భవించారు 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి. కాబట్టి పరిపూర్ణమైనటువంటి నరుడైన రాముడు తన కడుపున పుట్టినప్పుడు ఎలా పెరిగాడో, ఎలా పెద్దవాడయ్యాడో, దేని మీద అనురక్తి కలిగి ఉంటాడో, దేన్ని ఇష్టపడుతూ ఉంటాడో, ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడో తల్లికి తెలియదు అనుకుంటే రామకథ కన్నా అర్ధరహితమైన కథ వేరొకటి ఉండదు. కృష్ణుడు ఎలా పుట్టాడో యశోదకి తెలియదు అని నేను అన్నాను అనుకోండి, పరమసత్యం. ఎందుచేత అసలు కృష్ణ పరమాత్మ పుడుతూనే తల్లికి తెలియని విషయాన్ని, తండ్రికి తెలియని విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశారు. ఏదో మీరు గత జన్మలలో ఒకానొకప్పుడు ప్రజాపతి భార్య ఆనాడు నా గురించి తపస్సు చేశారు, నేనప్పుడు పుష్ణి గర్భుడిగా పుట్టాను, మీరు వేరొక జన్మలో అదితి కశ్యపులు వామనుడిగా వచ్చాను, ఈ జన్మలో మీరు దేవకి వసుదేవులు, నేను కృష్ణ భగవానుడిగా వచ్చానన్నారు. తల్లిదండ్రులకు తెలియని విషయాన్ని కొడుకు చెప్పాడు కృష్ణావతారంలో. రామావతారంలో అలా కాదు. రాముడు ఏమీ తెలియని ప్రాకృత శిశువుగానే ఉన్నాడు. అమ్మ ఏది చెప్పిందో దాన్నే మొట్టమొదట రాముడు నేర్చుకున్నాడు. రాముడి బుద్ధిలో అంత అధ్యవసాయం ఏర్పడడానికి కారణమెవరు అని ప్రశ్న వేస్తే అమ్మ అనే చెప్పవలసి ఉంటుంది. అందుకే విశ్వామిత్ర మహర్షి అద్భుతమైన కితాబ్ ఇవ్వాలి అనుకుంటే నిద్రపోతున్నటువంటి రామచంద్రమూర్తిని నిద్ర లేపవలసి వస్తే దశరథ సుప్రజారామ అని పిలవలేదు, కౌసల్యా సుప్రజారామ అని పిలిచారు. గర్భవాసం ఆవిడిది.
12 నెలలు గర్భవాసం చేసి కంది రామా నిన్ను కాదు, అసలు నీకు గోరుముద్దలు తినిపిస్తూ ఈ ధర్మం మీద అనురక్తి నేర్పింది మీ అమ్మే, గురువుల మీద పెద్దల మీద ఈ గౌరవం నేర్పింది మీ అమ్మే. రామ, ఇవాళ నువ్వు మా చేత ఆదరింపబడ్డావంటే గురువుల చేత ఆదరింపబడడానికి కారణం మీ అమ్మ నేర్పిన బుద్ధి. ఇది విశ్వామిత్రుడి యొక్క సంతోషం. అందుకే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్తూల కర్తవ్యం దైవమాన్హికం అంటూ లేపాడు. అటువంటి రాముడి గురించి కౌసల్యకి తెలియదు అనుకోవడం పొరపాటు. ఇన్ని తెలిసున్న కౌసల్య ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడింది. అలా మాట్లాడచ్చా? కొడుక్కి అన్ని ధర్మాలు నేర్పి ఉంటుంది అని ఊహించడానికి తగిన బలమైన సాక్ష్యాలు ఉన్న రామాయణంలో ప్రధానమైన వ్యక్తి అయిన రామచంద్రమూర్తి తల్లి అయిన కౌసల్య ధర్మ వ్యతిరేకంగా రాముడితో మాట్లాడచ్చా అంటే అలా మాట్లాడింది కాబట్టే అది రామాయణం. మనిషి విశేషమైన కష్టం వచ్చినప్పుడు తొందరగా మరిచిపోయేది ఏది అంటే ధర్మమే. చాలా కష్టం వచ్చేసింది అనుకోండి, ఏమిటో ఇంత నమ్ముకున్నాను భగవంతుణ్ణి, ఏం చేశాడు నాకంటాడు. శాస్త్రం నమ్ముకున్నాను, నాకేం చేసింది అంటాడు. కష్టం వచ్చినప్పుడు ధర్మాన్ని పక్కన పెట్టి ఆ శోకంలో అనరాని మాటలు అనేస్తాడు. కౌసల్య కూడా అలా మాట్లాడకపోతే అసలు అది నరుడి కథ కానీ కాదు. రామాయణంలో కౌసల్య ఎలా మాట్లాడచ్చా అండి అంటే మాట్లాడింది కాబట్టే రామాయణం అయింది. అలా మాట్లాడకపోతే రామాయణం అవ్వదది. కాబట్టి కౌసల్య ధర్మ వ్యతిరేకంగా మాట్లాడింది, భర్తృ నింద కూడా చేసింది. అందులో ఇన్ని చేసిన తర్వాత రాముడు బెసకలేదు. ఎందుచేత అంటే కష్టం అంతా ఎవరిది? కౌసల్యది. కొడుకుని విడిచిపెట్టడం మానసికమైన కష్టం. రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి అరణ్యవాసం చేయడం 14 ఏళ్ళు రాముడికి బాహ్య ఆంతర కష్టం. మరి ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు ఈ ప్రబోధం విన్నప్పుడు ఏమనాలి? నిజమేనమ్మా, ఏమిటో నాన్నగారు అలాంటి పని చేశారు, నా కర్మ ఏం చెప్పనమ్మా అనాలి. ఒక్క చోట రాముడు దశరథ మహారాజు గారిని నింద చేయడం కనపడదు సరికదా. అమ్మకి ధర్మం చెప్పాడు. అమ్మకి ధర్మం చెప్పి అమ్మతో ఒక మాట అన్నాడు, భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం అన్నాడు. అమ్మా, నువ్వు దశరథ మహారాజు గారిని విడిచిపెట్టేసి నాతో అరణ్యవాసానికి వస్తానంటున్నావు. ఎందుకు వచ్చేస్తానంటున్నావు? దశరథ మహారాజు గారు ఏదో కైకమ్మతో ప్రీతిగా ఉంటాడు, నీ మందిరానికి రాడు, నిన్ను ఆదరించడు, నీ కొడుకునైన నాకు రాజ్యం ఇవ్వలేదు, ఆమె కొడుకైన భరతుడికి రాజ్యం ఇస్తానన్నాడు. ఇవన్నీ కదమ్మా నువ్వు కారణాలు చూపిస్తున్నావు. కానీ ఇవన్నీ ఒకెత్తు. ఇప్పుడు జరిగిన విషయంలో తండ్రి గారు ఏం చేశారో అందుకు నువ్వు ఎందుకు తండ్రి గారిని విడిచిపెట్టి నాతో వస్తానంటున్నావన్న విషయాన్ని అలా ఉంచు. శాస్త్ర దృష్టిలో ఆలోచించు. నీకు కాని నాకు కాని ఎవరికి కాని ప్రమాణం ఏది అంటే శాస్త్రం ఒక్కటే. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రమే ప్రమాణంగా ఆలోచించాలి. అమ్మా, శాస్త్రం ప్రమాణంగా ఆలోచించినప్పుడు భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. ఏ స్త్రీ ఈ లోకంలో భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోతానన్న మాట నోటితో అంటుందో ఆమె నృశంస. ఆమె ముఖం కూడా చూడకూడదమ్మా, చాలా తప్పు. పరమ అసహ్యకరమైన మాట ఈ లోకంలో ఏదైనా ఉంటే ఒక్కటే, భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోతానన్న మాట భార్య అనడమే. అది నోటితో అనడం కాదమ్మా, మనసాపి విగర్హితం. మనసు యందు కూడా ఆలోచన రావడానికి పనికిరాదు. నీకు భర్త, అందుచేత ఈశ్వరుడు, నాకు తండ్రి ఈశ్వరుడు, ఆయన రాజు శాసకుడు, ఇన్ని ఉన్న మహానుభావుడు నిన్న రాజ్యం ఇస్తానన్నాడమ్మా. అప్పుడు నాన్నగారా నీకు భర్త ఇవాళ ఇవ్వనన్నారా? ఏ కారణానికి ఇవ్వనన్నాడో ఎవరికి అక్కర్లేదా? నింద చేస్తావా? విడిచిపెట్టి నాతో వస్తావా? విడిచిపెట్టేస్తే దశరథుడు బాధపడితే, దశరథుడికి అపకీర్తి వస్తే దానివల్ల నీకు సంతోషమా? ఈ ఆలోచన రావచ్చమ్మా మనసులో? అది ధర్మమా? ఒక ఆడదలా మాట్లాడచ్చా? మనసులోనైనా ఇటువంటి ఆలోచన రావచ్చా? నువ్వు ఇలా మాట్లాడచ్చా? ధర్మమునందు నిలబడిన నన్ను ఆశీర్వచనం చేసి పంపన్నాడు. తెల్లబోయింది కౌసల్య. ఏమి కొడుకు ధర్మం? ఇంత పెద్దదాన్నైపోయిన నేను విచలితనయ్యాను. రాముడు శాస్త్రాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాడు తప్ప అప్పటికి ఆ సందర్భంలో ఎలా మనసు ప్రేరేపణ పొందుతుందో అలా మాట్లాడతాడు. శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాడు. ఏది ధర్మం,
అది జరగడాన్ని సంతోషిస్తాడు తప్ప తనకి పలికొస్తుందని ఇవాళ నాన్నగారు రాజ్యం ఇవ్వలేదు, నాన్నగారిని అమ్మే తిడుతోందని చెప్పి దాన్ని సంతోషపడేటటువంటి వ్యక్తిత్వం రాముడిది కాదు. అందుకే తెల్లబోయిన కౌసల్య ఆశ్చర్యపోయి ఒక్క క్షణం ఆలోచించింది రాముడి గురించి. ఇప్పుడు ఆవిడికి అర్థమైంది రాముడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏదో అర్థమైంది. కొడుకు నమస్కరిస్తే ఆ కొడుకుతో ఒక మాట అంది. ఈ ప్రతి ఆడదానికి కూడా ఈ లోకంలో ఈ శ్లోకం నోటికి ధారణలో ఉండాలి. ప్రత్యేకించి కొత్తగా పెళ్ళవుతున్నటువంటి ఆడవాళ్ళందరూ ఈ శ్లోకం నేర్చుకుని ఉండాలి. నా కోడలయ్యేటటువంటి ఆడపిల్లని నేను అడిగేది ఒక్కటే, ఈ కోడలు నీకు నోటికి వచ్చిన తరువాత ముహూర్తం పెట్టిస్తానని చెప్తాను. ఈ ఒక్క శ్లోకం మాత్రం వచ్చి ఉండాలి. యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు. ఇది మెరుపు రామాయణంలో అద్భుతమైన శ్లోకంగా చెప్తారు పెద్దలు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపర శంకర భగవత్పాదులు, నడయాడిన దైవం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఈ శ్లోకాన్ని తలుచుకుని పరవశించిపోతుండేవారు. యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేనచ అని. ఇందులో శ్రీరామాయణం మొత్తాన్ని ఆవిడ రెండు కింద విడదీసింది. ఒకటి రామాయణంలో అప్పటి వరకు జరిగిన కథనంతటినీ చూసింది, తర్వాత జరగబోయే కథని చూసింది. జరగబోయే కథ అంటే ఆవిడ దృష్టికి అందినవి రాముడి కష్టాలు. ఏ కష్టాలు రాముడు పడచ్చని ఆవిడ ఊహించిందో ఆ కష్టాలలో కూడా ఏది వదలొద్దో చెప్పింది. చెప్తూ అంది యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేనచ. రెండు మాటలు వేసి, రామ ఇప్పటి వరకు నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టలేదు, ధర్మాన్నే పాలిస్తున్నావు, ధర్మాన్నే పట్టుకున్నావు. ఎలా పట్టుకున్నావు? ధృత్యాచ నియమేనచ. రెండు మాటలు వేసింది. ధృతి అంటే పట్టుదల, పట్టుదలకి విశ్వాసమునకు ధృతి అని పేరు. ఈ పట్టుదల ఎటువంటి పట్టుదల? చిక్కు చెదరని పట్టుదల. ఒకవేళ ధార్మికంగా ప్రవర్తించడం వల్ల వెంటనే ఫలితం రాలేదనుకోండి, నేను ధర్మం పట్టుకుంటే ఏమొచ్చిందండి అని రాముడు విడిచిపెట్టడం. శాశ్వత కీర్తి గణించడానికి ధర్మం ఒక్కటే మార్గము, వినా మార్గము లేదు. ఇంకొక మార్గంలో మనం సాధించినా అది నిలబడదు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ అపకీర్తి తెస్తుంది, సరికదా ఉత్తర జన్మలలో తిరియక్కుగా మారిపోయేటట్టు చేస్తుంది. ధర్మాన్ని పట్టుకుని సాధించినప్పుడు ఫలితం ఆలస్యంగా రావచ్చు, శాశ్వత ప్రయోజనం వస్తుంది, కీర్తి గణిస్తాడు, ఉన్నత లోకాల్ని పొందుతాడు. కాబట్టి నాకు ధర్మమే కావాలి అని నమ్మి ఉండడం, ధృతితో కూడి ధర్మాన్ని పట్టుకోవడం. ధృత్యాచ నియమేనచ. నియమేనచ అన్న మాటకు అర్థం ఏంటంటే అనుష్ఠానమునందు ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఎలా చెప్పబడిందో అలాగే ఆచరించుట తప్ప ఇంకొక మార్గంలో నాకు ఇలా కూడా చెయ్యొచ్చు అనిపిస్తోందని చెయ్యకుండా ఉండడం. ఎలా చెయ్యవచ్చు అని చెప్పబడిందో అట్లాగే మాత్రమే చెయ్యడాన్ని నియమేనచ అంటారు. విశ్వాసంతో చెయ్యడం ఒకెత్తు, ఎలా చెయ్యాలో అలా చేయడం ఒకెత్తు. ఎలా చెయ్యాలో అన్న మాటకు అర్థం చేసేటప్పుడు చెయ్యకుండా ఉండి ఇలా చెయ్యలేకపోయానని తర్వాత పశ్చాత్తాపడడం. పశ్చాత్తాపడవలసినటువంటి అవసరం కలగకుండా ప్రవర్తించడం. ఏమిటో నేను కాస్త తొందరగా లేవలసింది, శివరాత్రి నాడు పడుకుండిపోయాను, మళ్ళీ శివరాత్రి వరకు రాదు అని ఏడిచి ఏం ప్రయోజనం? నియమేనచ. ఎప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యడంలో వైక్లభ్యాన్ని పొందకుండా ఉండడం, ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యడం. అది ధర్మం పట్టుకున్నాడని గుర్తు. పైకి ధర్మం చెప్తూ లోపల పట్టుకోలేదనుకోండి, తేడాగా ఉంటుంది ప్రవర్తన. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, రాముడికి పట్టాభిషేకం అని పదార్థాలన్నీ తీసుకొచ్చారు, అన్నీ అక్కడ పెట్టారు. రాముడు దశరథుడి దగ్గరికి వెళ్ళాడు, నీకు పట్టాభిషేకం లేదు, భరతుడికి చేస్తున్నాం అన్నారు. రాముడు అన్నాడు, ఏం పర్వాలేదు, భరతుడికి చేయండి. నిజంగా అన్నాడు అనేవి నమ్మకం. తండ్రి మాటని నిజం చెయ్యడం కోసం ధర్మాన్ని పట్టుకునే తిరిగి వచ్చేస్తున్నాడని ఏమి నమ్మకం? పట్టాభిషేక సామాగ్రి వంక చూసి కన్నుల నీరు పెట్టుకుని ఏడుస్తూ వాటి వంక చూసి కోపంతో నా కోసం తెచ్చి నువ్వు భరతుడికి అవుతున్నాయని ఒక్క కన్ను తన్ని వెళ్ళాడు అనుకోండి. నియమేనచ కాదు, పట్టుకున్నది ధర్మం కాదు, నోటితో అన్నాడంతే, లోపల స్థిరమైన బుద్ధి కాదది.
నియమేన చాకు అర్థం ఏంటంటే ఈ పదార్థము భరతుడికి పట్టాభిషేకంలో ఉపయోగింపబడితే శాశ్వత కీర్తితో చక్రవర్తిగా తెల్లగొడుగు కింద కూర్చుని మా తమ్ముడు భరతుడు ధార్మికంగా రాజ్యమును పరిపాలించుగాక, ఆ పట్టాభిషేకానికి ఇవి పనికొచ్చి మా నాన్నగారి సంకల్పము సత్యమగుగాక, ఈ భావన మనసులో ఉంది కాబట్టి ప్రదక్షిణం చేసి వెళ్ళాడు వాటికి. ఇది నియమేనచ. ఎక్కడ చెప్పరు మహర్షి. రాముడు చూశారా ఎలా వెళ్ళాడో అనేం చెప్పరు. ఈ శ్లోకంలోకి ఒదుగుతుంది రామాయణం. ఒకడు ధార్మికంగా ఉన్నాడు అన్నది నోటి మాటల వలన కాదు, ఏది చెప్తున్నాడో అది అనుష్ఠిస్తున్నాడా. ధర్మం అన్న మాటకి చెప్పడం కాదు ప్రధానం, అనుష్ఠించడం ప్రధానం. తాను పాటిస్తాడా అన్నది ప్రధానం. అందుకే ధర్మం అన్న మాటక నిర్వచనం అమరకోశం ధ్రియతేవా జనైరితి ధర్మం. ఏది జనుల చేత అనుష్ఠింపబడిందో దానికి ధర్మం అని పిలుస్తారు. అనుష్ఠించడానికి పనికి రాలేదు, తెలుసుకోవడానికి పనికొచ్చింది. సత్యం వద, సత్యం మాట్లాడాలని తెలుసు, ఎప్పుడూ మాట్లాడడం ఏమిటి ఉపయోగం? ధార్మికుడు కాడు. సత్యం వద అని తెలుసుకుని సత్యాన్ని మాట్లాడాడు అనుకోండి, ఆయన ధార్మికుడు. ధర్మంచరా, ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తాడనుకోండి దేశకాలముల యందు, ఆయన ధర్మాత్ముడు. కాబట్టి ధృత్యాచ నియమేనచ, ఇప్పటి వరకు నువ్వు ధర్మం మీద ఎప్పుడూ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడైనా ధర్మాన్ని ఆచరించేటప్పుడు వేదము ఎలా ఆచరించాలని చెప్పిందో అలా తప్ప ఇంకొకలా ఆచరించలేదు. ఈ రెండు నీ యందున్నాయి రామా. ఈ రెండిటిని నువ్వు ఇప్పటిదాకా ఈ మార్గంలోనే ధర్మాన్ని అనుష్ఠించి ఇంత గొప్పవాడివయ్యావు. ఇకపైన నీకు కాదు పరీక్ష, నువ్వు ఏ ధర్మాన్ని నమ్మావో ఆ ధర్మానికి పరీక్ష. ఇది కౌసల్య యొక్క భావన. ఎందుకని? ధర్మాన్ని అనుష్ఠించడం అనుకూల పరిస్థితులలో తేలిక, ప్రతికూల పరిస్థితులలో కష్టం. ధర్మానుష్ఠానానికి అగ్ని పరీక్ష ఎక్కడ అంటే ప్రతికూల పరిస్థితి ఎందే. సంధ్యావందనం చెయ్యాలి అని తెలుసు, సంధ్యావందనం చెయ్యడానికి అనుకూలమైన స్థితి లేదు. అనుకూలమైన స్థితి లేనప్పుడు కూడా సంధ్యావందనం చేయగలవా? నువ్వు ఏ ప్రయాణంలోనూ ఉన్నావు, విభూతి తీసి చెప్పులు విప్పి నీ తల మీద చల్లుకుని నువ్వు 3 మాటలు విభూతితో అర్ఘ్యం ఇచ్చేయగలవా? ఒక కాగితంలోకి ఇచ్చేయగలిగితే చెప్పు, నువ్వు ధర్మాత్ముడవు. నేను ప్రయాణంలో ఉన్నానండి అందుకు చేయనండి, నీ విభూతి ప్యాకెట్ కూడా లేదు. కళ్ళు మూసుకుని మానసికంగా నేను అర్ఘ్యం ఇస్తావా? అసలు అలా చేయకూడదు, ఏదో తప్పనిసరి పరిస్థితి అయింది, ఇస్తావా? ధర్మాత్ముడవు. అందుకే అనుకూల పరిస్థితి యందు ధర్మానుష్ఠానము చాలా తేలిక. హాయిగా వచ్చి ఏదో విడిదిలో దిగి సంధ్యావందనం చేస్తే గొప్ప ఏం కాదు, అది ఎవరైనా చెయ్యొచ్చు. చెయ్యడానికి అవకాశం లేని చోట చేశావు, నువ్వు ధర్మాత్ముడి. ధర్మం పట్టుకోవడానికి ప్రతిబంధకం ఏది అంటే కష్టమే. కష్టం వచ్చిన తర్వాత ధర్మంలో నిలబడడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? మనసు తిరగబడుతుంది, దానికి మంచి అవకాశం దొరుకుతుంది. ఏం సాధించావు పట్టుకుని అంటాడు. ఏం సాధించావు పట్టుకుని అని ప్రశ్న వేసినటువంటి మనసుని సాధించడం అంటూ ఉంటే ధర్మం వల్లే అని నచ్చజెప్పి ఒప్పుకునేటట్టు చేసి ధర్మాన్ని అనుష్ఠించడం త్రికరణ శుద్ధిగా సామాన్యమైన విషయం కాదు. అందుకే కౌసల్య అంటోంది, యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవ శార్దూలా అంది. రామ అని పిలవలేదు కొడుకుని, రాఘవ శార్దూలా అంది. రఘువంశంలో పుట్టిన వాళ్ళల్లో అత్యంత శ్రేష్ఠుడా అని పిలిచింది. ఏమిటి ఆయన శ్రేష్ఠత్వం? రాచరికం చేశాడా? సింహాసనం ఎక్కాడా? పరిపాలన చేశాడా? రావణ సంహారం చేశాడా? అప్పటికి ఏమీ లేదు. మరి ఏమిటి ఆయన రాఘవ శార్దూలా? లోకంలో ఏ నరుడు అంత త్యాగం చేసి ధర్మాన్ని పట్టుకోవడానికి సిద్ధపడడు. ఇంతమంది ఎన్ని కాదని ధర్మం తప్పు అన్నీ ఇస్తామన్నా సరే నువ్వు ధర్మాన్ని తప్పడానికి ఒప్పుకోవట్లేదు. ఇది ఉందే, ఇది మన వంశ ప్రతిష్టని పెంచుతోంది. అటువంటి మహానుభావుడు ధర్మాత్ముడు పుట్టాడన్న కీర్తి తెస్తోంది. ఒక వంశానికి కీర్తి అంటూ వస్తే ఎంత సంపాదించాడన్న దాని వల్ల రాదు. ఎంత సంపాదించి ఉంచనివ్వండి, ఎవడి పేరు లోకంలో మిగిలిపోయింది. కారే రాజులు రాజ్యముల్ గెలువరే, గర్భోన్నతిం పొందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలినే, భూమిపై పేరైనన్ కలదే, శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భార్గవ అంటారు పోతన గారు భాగవతంలో. ఎవడు కీర్తిని ఆర్జిస్తాడు అంటే ఎవడు త్యాగము చేశాడో వాడు కీర్తిని ఆర్జిస్తాడు.
ఎవడు స్వార్థముతో ప్రవర్తించాడో వాడు కీర్తిని ఆర్జించలేడు. మన వంశానికి పేరు దేని వలన నిలబడుతుందంటే రామా నీ వలననే నిలబడుతుంది. అది ఇక్ష్వాకు వంశము, కానీ దాన్ని రఘువంశం అని పిలిచారు. ఎందుకని? రఘుమహారాజు గారు అంతటి గొప్పవాడు పుట్టాడు. గొప్పవాడు పుట్టాడంటే కేవలం ఏదో రాజ్యం అంతటినీ గెలిచేసిన వాడని కాదు. రాజ్యం అంతటినీ గెలిచేసిన వాళ్ళు ఇక్ష్వాకు వంశంలో చాలా మంది ఉన్నారు, భూమండలాన్ని గెలిచిన వాళ్ళు. మరి రఘువు గొప్పతనం కాళిదాసు చెప్పాడు, త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయి గృహమీధినాం. ఆయన ఏదైనా సంపాదిస్తే దానం చేసేయడానికి, గృహస్థాశ్రమంలో ఉన్నది కొడుకుని కనడానికి. తక్కువ ఎందుకు మాట్లాడతాడంటే అసత్య దోషం రాకుండా ఉండడానికి. ఈ 3 గుణములు ఉన్నవాడు కాబట్టి రఘువు పుడితే ఇక్ష్వాకు వంశము రఘువంశమైంది. రఘువంశమని వంశానికి పేరొచ్చింది. రామ నీ కథ చేత మన ఇక్ష్వాకు వంశం శాశ్వతత్వాన్ని పొందుతుంది. నువ్వు నడిచిన నడవడుందే ధర్మంతో, దీన్నే రామకథ అని చెప్పుకుంటారు. రామాయణం అని చెప్పుకోక్కర్లేదు, రామకథ అని చెప్పుకుంటారు. రామకథ అని చెప్పుకున్న నాడు మీ తండ్రి పేరు వినపడుతుంది, నా పేరు వినపడుతుంది. మాకు చిరస్థాయిగా ఉండిపోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తోందంటే నీ ధర్మంలోంచి వస్తోంది. రామ, ఇన్నాళ్ళు పట్టుకున్నావు ధర్మాన్ని, ఇప్పుడుంది అసలు కష్టకాలం. ఇన్నాళ్ళు ధర్మాన్ని పట్టుకోవడం గొప్ప కాదు, ఇక్కడ మొదలు నీ ధర్మానికి పరీక్ష ఇక్కడ వచ్చింది. వదిలిపెడతానంటున్నావు రాజ్యాన్ని, వదిలిపెట్టు, బయలుదేరు, ఆశీర్వదిస్తున్నాను. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళం. ఎన్ని శ్లోకాల్లో మంగళం పెట్టిందో. ఆ వృత్రాసుర సంహారం జరిగినప్పుడు ఇంద్రుడికి ఏ మంగళం జరిగిందో నీకు ఆ మంగళమగుగాక, ఎన్ని మంగళాలో చెప్పింది. చెబుతూ ఒక పెద్ద హెచ్చరిక చేసింది. ఇక ఇక్కడి నుంచి పట్టుకో. ఎలా పట్టుకుంటావో తెలుసా? సవై రాఘవశార్ధూలా ధర్మస్వామభిరక్షతు. నువ్వు ధర్మాన్ని పట్టుకుంటావండంలో నాకు అపనమ్మకం లేదు, పట్టుకుంటావు. నువ్వు పట్టుకున్న ధర్మమే నిన్ను రక్షించుగాక. ఏ బిడ్డకి ఏ తల్లి అయినా నేర్పవలసింది ఇదొక్కటే. తల్లి బిడ్డకి ఇది నేర్పని నాడు వాడు ఎంత గొప్పవాడు కానివ్వండి, వాడు మాత్రం నేరచరిత్రుడే. వాడు లోకం చేత కీర్తింపబడేవాడు కాలేడు. వాడి వలన ఎవ్వరూ సంతోషాన్ని పొందరు. శాశ్వత కీర్తికి వంశం తరించడానికి కారణం ఎక్కడుంటుందంటే ఈ ఒక్క శ్లోకంలో ఉంది. కౌసల్య అంత గొప్ప శ్లోకం చెప్పింది. అందుకే ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారంటే బిడ్డల్ని పెంచేటప్పుడు తల్లి ఈ శ్లోకాన్ని చెప్తూ రామకథ చెప్పాలని చెప్తారు. రామకథ పూర్వపరాలుగా అందులోకి ఇమిడిపోయింది. ఇందులో కౌసల్య ఒక మాట అంటోంది, నువ్వు ఇంతకు ముందు ధర్మాన్ని ధృతితో నియమంతో పట్టుకున్నావు అంది. పట్టుకున్నావని కౌసల్య ఎలా చెప్తోంది? ఎలా తెలుసు కౌసల్యకి? కౌసల్యకి తెలియడానికి ప్రబలమైన కారణములు 3 ఉన్నాయి. అప్పటి వరకు జరిగిన వాటిల్లో రాముడు ధర్మాన్నే పట్టుకున్నాడు తప్ప ఎంత గొప్ప ఆనుకూల్యత కలిగినా రాముడు ధర్మాన్ని విడిచిపెట్టలేదు అనడానికి ఆవిడ దగ్గర 3 సాక్ష్యాలున్నాయి. తల్లి ఆవిడికి తెలుసు. ఈ 3టిలో అదుపు మనిషి తప్పిపోవడానికి అవకాశం ఇచ్చే కారణాలవి, ధర్మాన్ని విడిచిపెట్టే కారణాలవి. ఎందుచేతంటే ధర్మం కష్టంలో ఎలా విడిచిపెడతారో పొంగులో ధర్మాన్ని అలాగే విడిచిపెట్టేస్తారు. ఓ మంచి సంతోషంలో ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఏదో కొద్దిగా పూజ చేసుకుని బయటికి వెళ్ళి అందరు వచ్చారు సంతోషంగా గడిపేస్తారండి. ఇంత గొప్ప సంతోషానికి కారణం ఆయనే అని చాలా గొప్పగా బాలసార జరిగింది అనుకోండి మనవల్ది. మరునాడు 2 గంటల పూజా మందిరంలో కూర్చోగలిగాడు అనుకోండి, వాడు ధర్మాత్ముడు, వాడు కృతజ్ఞత చెప్పాడు ఈశ్వరుడు. కానీ అంత బాలసార జరిగిన తరువాత ఇంకా మిగిలిపోయిన పనుల కోసమును వచ్చిన బంధువుల కోసం అని చెప్పేసి ఈశ్వరుడి పూజ 5 నిమిషాలే చేసి వెళ్ళిపోతానన్నాడు అనుకోండి, అంటే మనసులో ఉంటే చాలు కదండి అనకండి. కొడుకు హైదరాబాద్లో ఉంటే కొత్తపల్లి కొబ్బరి మామిడిపళ్ళు ఎందుకు పంపిస్తున్నావు బస్సులో? ప్రేమ ఉంది కాబట్టి వాడు తినాలని. మనసులో ప్రేమ ఉంటే చాలు, దేవుడు మామిడిపళ్ళు ఎందుకు? కొడుకు అయితే ఒక నియమమును, దేవుడికైతే ఓ నియమమా? ఈశ్వరుడు యందు ప్రేమ ఉంటే ఈశ్వరుడు యందు అలాగే ఆవిష్కరించాలి. ఈశ్వర మీ అనుగ్రహం అంత వైభవోపేతంగా జరిగింది. నా సంకల్పానికి అవుతుందా? మీరు అనుగ్రహించారు కాబట్టి నేను మిమ్మల్ని ఎంతకని సంతోషం నా వ్యక్తం చేయగలని పొంగిపోయి 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 ఆయనకి గౌరవాన్ని ఆవిష్కరించడంలో ఉంది ధర్మం. పొంగు ధర్మానికి దూరం చేస్తుంది మనిషిని. ఎంతో సంతోషంలో ఉన్నాడు అనుకోండి, ఓ పెద్ద బిరుదు వచ్చింది అనుకోండి, ఏ కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఓ బిరుదు ఇచ్చింది అనుకోండి, ఆ బిరుదులో ఏదో నేను పెద్ద చాలా విశేషమని కాదు, ఏదో ఒక విషయంగా చెప్తున్నాను అంతే. ఆ బిరుదు రాగానే ఈ బిరుదు వచ్చింది ప్రభుత్వం గుర్తించింది అంటే
అన్ని మంచి పనులు చెయ్యడానికి కారణం పరమేశ్వరుడు నీ యందు ఆ శక్తిగా నిలబడి చేయిస్తే కదా ఇచ్చారు. వెంటనే వెళ్ళి ఆయన గదిలో ఆయనకి కృతజ్ఞత చెప్పగలవా? ఆయన నీలో అలా కదలికలు తెచ్చి ఉండి ఉండకపోతే నీకు అది వచ్చి ఉంటుందా? కొన్ని కోట్ల మందికి లేని కదలికలు నీకెందుకు వచ్చాయి? ఏదో ఒక విభూతి నడిపించింది, అంతా నాదే అని గుండెల మీద చెయ్యేసుకుంటే నీ కర్మ, పాడైపోతావు. వచ్చే జన్మలో కుక్కో పిల్లు అవుతావు. ఈ జన్మలో కృతజ్ఞత చెప్పుకోవడంలో ఉంది. కాబట్టి వెళ్ళి ఈశ్వరుడి ముందు నిలబడి కృతజ్ఞతలు ఆవిష్కరించగలిగితే ధన్యాత్ముడవు. పొంగు ఈశ్వరుణ్ణి మరిచిపోయేటట్టు చేస్తుంది, ధర్మాన్ని వదిలిపెట్టేటట్టు చేస్తుంది. అందులో అన్నిటికన్నా ప్రపంచంలో అత్యంత మత్తెక్కించేది, ధర్మానికి దూరం అయ్యేటట్టుగా గర్వాన్ని పెంచేది, దానంత మత్తు పదార్థం ఇప్పటి వరకు సృష్టిలో లేదు, ఇక ముందు రాదు. అంత గొప్ప మత్తు పదార్థం ఇది అంటే కేవలం పొగట్టని మించినటువంటి మత్తు పదార్థం ఈ లోకంలో వేరొకటి లేదు. అంత గొప్ప మత్తు పదార్థం అది. రామచంద్రమూర్తి అంత గొప్ప గొప్ప పనులు, మత్తిక్కిపోయే పనులు కొన్ని చేశాడు ఆ కౌసల్యాదేవి దగ్గరికి రాకముందు. ఆ మూడు కూడా ప్రధానమైనటువంటివి నేను మీతో ప్రస్తావిస్తున్నాను, ముఖ్యమైనవి కదా, స్ఫురణలోకి వస్తాయి తల్లికి. ఈ మూడు పనులు మత్తెక్కించేవి, ధర్మానికి దూరం చేసేవి. రామ, నీకు ఆ మత్తు ఎక్కలేదప్పుడు, నువ్వు ధర్మానికి దూరం కాలేదు. ఇప్పుడు నీకు ధర్మానికి ఇంకొక పరీక్ష వచ్చింది, ఇది వ్యతిరేక కోణంలో పరీక్ష. ఇన్నాళ్ళు సుఖాలు వచ్చాయి, ఇప్పుడు దుఃఖాలు వస్తున్నాయి. ఎలా వస్తాయో తెలుసా? ఆయనే చెప్పుకున్నాడు ఒక చోట అరణ్యకాండలో. ఆ లక్ష్మణస్వామితో మాట్లాడుతూ, నేను ఎన్ని కష్టాలు పడుతున్నానంటే, లక్ష్మణ, తండ్రి చచ్చిపోయాడు, అరణ్యవాసానికి వచ్చాను, సీతమ్మని ఎత్తుకుపోయారు, జటాయువు చచ్చిపోయాడు. నా దుఃఖం ఎంత గొప్ప దుఃఖం అంటే, నా దుఃఖం అన్న దాన్ని పట్టుకొచ్చి అగ్నిహోత్రం పక్కన పెడితే అగ్నిహోత్రాన్ని నా దుఃఖం కాల్చేస్తున్నాను, అంత పెద్ద కష్టంలో ఉన్నాను అన్నాడు. ఇన్ని కష్టాలలో ధర్మం తప్పకుండా ఉండగలవా? అప్పుడు రాముడు. అందుకు యుగాలు మారిన దేవుడు. ఇప్పటి వరకు వచ్చినవి నాకు తెలుసు రామ, ఇది ధృత్యాచ నియమేనచ. అక్కడుంది రాముడికి ధర్మం మీద పట్టుదల. ఎక్కడ? ఒకానొకసారి విశ్వామిత్ర మహర్షి అకస్మాత్తుగా వచ్చి రాముడికి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నాడు దశరథుడి సభలో. అకస్మాత్తుగా విశ్వామిత్రుడు వచ్చాడు. నీ కొడుకు నాకు కావాలన్నాడు. పొంగిపోయి దశరథ మహారాజు గారు విశేషంగా పొగిడాడు. నువ్వేమడిగితే అది ఇచ్చేస్తానన్నాడు. నీ కొడుకుని ఇయ్యవయ్యా, యజ్ఞ సంరక్షణం చెయ్యాలి, రాక్షసులు యజ్ఞభంగం చేస్తున్నారన్నాడు. అప్పటి వరకు ఇస్తానన్నవాడు తన కొడుకు ఏమైపోతాడో అన్న బెంగలో నేను ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కనుక మాట తప్పినవాడా 10 కాలాలు బతుకని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నాడు. వశిష్ఠ మహర్షి లేచారు. నాకు తెలుసు విశ్వామిత్రుడు ఎవరో, ఎందుకు వచ్చాడో నాకు తెలుసు, అంత అమాయకుడు కాడు. నీ కొడుకుని అస్త్ర విద్యలో సుసంపన్నం చెయ్యాలని వచ్చాడు, రాముణ్ణి శ్రీరాముణ్ణి చెయ్యాలని వచ్చాడు. కాబట్టి రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపన్నాడు. వశిష్ఠుడి మాట విని దశరథ మహారాజు గారు కొడుకుని పిలిచి, సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన అన్నారు మహర్షి. అంతా ధర్మమే, రామాయణం అంతా ధర్మమే. ఆ కొడుకు 2 చెక్కిళ్ళు ఇలా పట్టుకుని తల వంచి మూర్ధన్య స్థానమునందు ఆఘ్రాణించాడు. వాసన చూశాడు. ఒక వయసు దాటితే పిల్లల్ని ముద్దు పెట్టుకోకూడదు. ఆ వాసన చూసి విడిచిపెట్టేశారు. అందుకే దీర్ఘాయుష్మంతుడు కొడుకు కావాలి అంటే ముద్దు పెట్టుకోడు తండ్రి. మీరు ఇప్పటికీ చూడండి, బాలసారే అని నామకరణం, బాలసాల కాదు బాలసారే, బాలసారే నామకరణ మహోత్సవం చేసేటప్పుడు ఆ నామకరణంలో ఆ కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకున్నటువంటి తండ్రి అంగప్రత్యంగములను స్పృశించి కొడుకు యొక్క మూర్ధన్య స్థానాన్ని ముట్టుకుని వాసన చూస్తాడు. అలా వాసన చూస్తే దీర్ఘాయుష్మంతుడు. మంత్రభాగంతో అలా చేయిస్తారు. కాబట్టి దశరథుడు కొడుకు యొక్క దీర్ఘాయుర్దాయాన్ని కోరి వాసన చూసి దదౌ కుశికపుత్రాయ విశ్వామిత్రుడికి ఇచ్చేశాడు విశ్వామిత్రుడు. ఆయన ఏం చెప్తే చెయ్యి అన్నాడు. బయలుదేరాడు రామచంద్రమూర్తి. రాముడు ఎక్కడున్నాడో లక్ష్మణుడు అక్కడ ఉంటాడు. ఇద్దరూ నడుస్తున్నారు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు వెళుతున్నారు. వాళ్ళు రాచకుమారులు, చిన్నపిల్లలు. ఎక్కడికి ఎడుతున్నారు గురువు గారు? రాముడు అడగలేదు. ఇక్కడికి ఎడుతున్నాం విశ్వామిత్రుడు చెప్పలేదు. ఆయన ముందు వెళ్ళిపోతున్నాడు, వెనక వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు. రచన చేస్తున్న వాల్మీకి మహర్షికి ఎంత సంతోషం వేసిందో. ఆయన అన్నారు,
హిమాలయ పర్వతముల మీద పరమశివుడు నడుస్తుంటే వెనక విశాఖుడు నైగమేషుడు నడిచినట్లు ఉంది అన్నాడు. తండ్రి పరమశివుడు, గురువుకి తండ్రికి అభేదం. తండ్రి గురువు, గురువు తండ్రి. అందుకే గురువు గారికి శిష్యుడు కొడుకుతో సమానం, వయస్సుతో సంబంధం ఉండదు. వయస్సుతో సంబంధం లేకుండా పుత్రసముడవుతాడు. కాబట్టి అటువంటి గురువు ముందు నడుస్తుంటే వెనక రామలక్ష్మణులు నడిచి వెళ్ళిపోతున్నారు. అలా చాలా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి విశ్వామిత్ర మహర్షి ఆగాడు. వెనక్కి తిరిగి చూశాడు. రామా, ఇంత దూరం నాతో వచ్చావా? ఎక్కడికని కూడా అడగలేదా? ఒక చిరునవ్వు నవ్వాడు. అందులో ఎంత తృప్తో! గురువుని అనుగమించడంలో ఏమి పూనికయా రామా! ఇది అమ్మ నేర్పింది. గురువు ఎంత గొప్పవాడో, గురువు వెంట వెళ్ళడం ఎంత గొప్పదో నేర్పింది. చాలా సంతోషపడిపోయి వెంటనే ఒక మాట అన్నాడు. నీళ్లు తెచ్చుకుని ఆచమనం చెయ్యి. ఆచమనం చేస్తే శరీర శుద్ధి కలుగుతుంది. మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాంస్తథ. గురువు తలుచుకుంటే ఏమీ పడవు. ఆచమనం చెయ్యి, మంత్రముల యొక్క సమూహాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఇచ్చేసాడు. అయిపోయింది. మరునాడు ఉదయం లేచారు, వెళ్ళారు. తాటక కనపడింది, పెద్ద చప్పుడు చేస్తోంది. ఇప్పుడు ఆ తాటక కనపడగానే ఇన్ని అస్త్రాలను ఇచ్చేశాడు కదూ, ఒకటా రెండా, ఎన్ని అస్త్రాలు ఇచ్చాడో. ఇన్ని అస్త్రములను ఇచ్చేసిన తర్వాత మంత్రములతోటి తాటక కనపడింది. కనపడితే తాటక గురించి చెప్పాడు. చెప్పి రామా బాణం వేయి అన్నాడు. రాముడు వేయలేదు, ఊరుకున్నాడు. వెంటనే విశ్వామిత్ర మహర్షి అన్నారు, అంటే ఆడదాన్ని చంపితే మహాపాతకం అని ఆలోచిస్తున్నావా? అందుకని వెయ్యట్లేదా బాణం అని ఆయన అన్నారు. నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభారనియుక్తానాం దేశధర్మ సనాతన. ఏమి రామాయణం అండి! అద్భుతంగా మాట్లాడతారు విశ్వామిత్ర మహర్షి. ఏషధర్మ సనాతన, ఇది సనాతన ధర్మం రామ. నువ్వు వెయ్యవలసిందే బాణం. ఒకవేళ తాటకని చంపేస్తే నీకు మహాపాతకం వస్తే స్త్రీ హత్య చేశావని రాని అనుభవించు. ఎందుకు అనుభవించాలో తెలుసా? నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షతా సదా. నువ్వు రాజకుమారుడివి, క్షత్రియుడివి, కాబట్టి నువ్వు వెయ్యవలసిందే బాణం. రాజబిడ్డగా పుట్టి అంతఃపురాలలో కూర్చుని నీతి అన్నాలు తినడానికి కాదు, ప్రజలను రక్షించడం కోసమని చెప్పి అవసరమైతే మహాపాతకమైన తాటకా సంహారం చెయ్యవలసిందే. వేయి బాణం. కాబట్టి ఏషధర్మ సనాతన, నువ్వు వేయి బాణం అన్నాడు. అది గురువు అంటే. ఉన్న మాట ఉన్నట్టు శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని విశ్వామిత్రుడు మాట్లాడాడు. రాముడు అన్నాడు తిరిగి, నరుడిగా వచ్చినవాడు కదూ, మీరు చెప్పారు కాబట్టి బాణం వేసేస్తాను అనలేదు. గురువుగారు వేస్తాను బాణం. ఎందుకు వేస్తానో తెలుసా? పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేసి కర్తవ్యమని శంకయ. మా నాన్నగారు చెప్పారు కాబట్టి బాణం వేస్తాను, మొదటి మాట అన్నాడు. ఎందుకని? ఈ లోకంలో అందరికన్నా కూడా ఒక వ్యక్తికి అత్యంత ఉద్ధారకుడు ఎవరు అంటే కొడుకు. కొడుకుని మించిన ఉద్ధారకుడు ఇంకా లేడు. ఎందుకంటే తండ్రికి కొడుకు పుట్టేటప్పుడు హృదయక్షేత్రము నుండి తేజస్సు కదిలితే మాత్రమే కొడుకు పుడతాడు అని. కొడుకు చెయ్యగలిగినటువంటి అద్భుతమైన ఉపకారం ఒకటి ఉంటుంది. ఏమిటా ఉపకారం అంటే, వాడు ప్రాయశ్చిత్తం చేస్తాడు శరీరానికి. ఆ శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని పడుకోబెట్టి ప్రాయశ్చిత్త మంత్రాలతో అభిమంత్రిస్తాడు శరీరాన్ని. అగ్నిహోత్రంలో వేయడానికి హవిస్సుగా మారుస్తాడు. శరీర దహనం చేయరు, హవిస్సుగా మారుస్తారు దాన్ని. అంటే యజ్ఞపాత్రలో అన్నం పట్టుకుని అగ్నిహోత్రంలో వేస్తే ఎంత మంగళప్రదంగా వేస్తారో అలా దాన్ని హవిస్సుగా మారుస్తాడు ఆ శరీరాన్ని. ఆ హవిస్సుగా మార్చేటప్పటికి ఆ శరీరాన్ని అంటి ఏ దోషం లేకుండా చేస్తాడు. మంత్రభాగం నడుస్తుంటే అంత్యేష్టిలో విభూతి చేత సంస్కారం చేస్తాడు. దర్భలతోటి ముట్టుకుని సంస్కారం చేస్తాడు. సంస్కరించాడంటారు. సంస్కరించాడంటే సమస్త పాపములను పోగొడతాడు. పోగొట్టి ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో పడేస్తాడు. పడేసిన తర్వాత కూడా ఒకవేళ తండ్రి వైతరిని దాటడానికి కష్టపడతాడేమోనని గోదానం చేస్తాడు. గోదానం చేసి సాక్ష్యాన్ని ప్రబలంగా పొందాలన్న ఆర్తితో గయ వెళ్ళి
గయాశ్రాద్ధం పెట్టి మర్రి చెట్టును అక్కడ ఉన్న అశ్వత్థ వృక్షాన్ని అడుగుతాడు, రావి చెట్టుని. వెళ్ళారా మా పితృదేవతలను అడుగుతాడు. బ్రాహ్మణులు దాని కింద నించుని దేవతావాక్కుగా చెప్తారు వెళ్ళారు అని. అందుకే ఎక్కడ శ్రాద్ధం పెట్టినా ఇది గయాశ్రాద్ధానికి తుల్యమగుగాక అని మంత్రం చెప్తారు. గయాశ్రాద్ధం పెడతాడని కోరుకుంటాట తండ్రి. నేను ఏం చేసుకోగలనో ఏం చేసుకోలేనో, నేను వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకు గయాశ్రాద్ధం పెడతాడని నమ్ముకుంటాడు తండ్రి. కాబట్టి కొడుకు పుడితే తండ్రి అంత సంతోషిస్తాడు. ఆ కొడుక్కి నిజానికి మొదటి గురువు ఎవరంటే తండ్రి. ఎందుచేత యజ్ఞోపవీతం వేసి బ్రహ్మోపదేశం చేసిన వాడు తండ్రి. తండ్రిదే అధికారం. 2 మయస్కరాయచ అంటుంది రుద్రాధ్యాయం. ఆ కొడుకు సుఖపడాలని తాను సుఖపడ్డం తగ్గించేసుకుని ఎన్నో సుఖస్థానములను తెచ్చి కొడుక్కిస్తాడు. తనకి ఇల్లు లేదు, కొడుక్కి ఇల్లు ఇస్తాడు. తనకి ద్రవ్యం లేదు, కొడుక్కి కావలసినంత ద్రవ్యం ఇస్తాడు. అసలు లోకంలో ఒక పెద్ద విశేషం ఉంది. అసలు ఒక వ్యక్తి చాలా సుఖపడతాడు అని నమ్మకం దేని వల్ల చెప్పచ్చు అంటే తండ్రి ఉన్నాడా అని అడుగుతారు. తండ్రి గారు ఉన్నాడు అనుకోండి, అతను కష్టపడవలసిన అవసరం లేదని నమ్మకం. తండ్రి కలిగిన పెన్నిధానమేలా అని శాస్త్రం. తండ్రి ఉంటే నీకు ఇంకా పెన్నిధులు ఎందుకు అని. ఎందుకంటే అహరహం తండ్రి కొడుకు కోసం శ్రమిస్తాడు. ఆ కొడుకు ఉన్నతిలోకి రావాలని తాపత్రయపడతాడు. అటువంటి నా తండ్రి మీకు ఇస్తూ ఒక మాట చెప్పాడు, మీరేం చెప్తే అది చేయమన్నాడు. నేను నరుణ్ణి, లోకానికి ధర్మం నేర్పడానికి వచ్చిన అవతారం. గురువుగారు మీరు నిన్న అస్త్రాలు ఇచ్చారు, మీరు చెప్పారు అందుకే వేసేస్తున్నానంటే అనలేదు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్. మా నాన్నగారి మాట కారణం, మా నాన్నగారి మాట మీద గౌరవం. ఇక 2 వచనం కౌశికస్యేతి. మహానుభావుడైనటువంటి గురువు మీరున్నారు, మీరు చెప్పారు. ఇక నేను ఆలోచించవలసిన పని ఏమిటి? ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా అండి? ఆత్మబుద్ధి సుఖం చేయవ అని మనిషి తనంత తాను ఆలోచించి చేసుకున్న నిర్ణయం సుఖానికి కారణమవుతుంది ఎప్పుడూ కూడా. గురుబుద్ధి విశేషత. గురువు గారిని సంప్రదిస్తే గురువు గారు చెప్పిన నిర్ణయం ఏది ఉందో అది విశేషత, అది యోగకారకం అవుతుంది. ఈ 2. అటువంటిది రామచంద్రమూర్తి ఒక్కళ్ళు చెప్తే మాత్రం ఈ లోకంలో ఇక తన బుద్ధితో ఆలోచించడు. ఎన్ని తెలుసున్నవాడైనా ఇక తాను ఆలోచించడు, చేసేస్తాడు. ఎవరు చెప్తే చేస్తాడో తెలుసా? ఒక్క గురువు చెప్తే చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఆయనకి శాస్త్రం తెలుసు. శాస్త్రం తెలిసేటట్టుగా చదువు చెప్పారు వాళ్ళు. అందుకే వశిష్ఠుడు చదువు ఎలా చెప్పాడు అంటే సర్వే వేద విదాశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సమృతా గుణైః అన్నారు బాలకాండలో మహర్షి. సర్వే వేద విదాశూరాః, అందరికీ వేదం వచ్చు, అందరూ లోకానికి పనికొచ్చేటట్టుగా వాళ్ళకి అన్ని విషయాలు నేర్పారు తప్ప నేర్చుకున్నవన్నీ లోకాన్ని పాడు చేసి తానొక్కడు బాగుపడ్డానికి పనికొచ్చేటట్టుగా నేర్పిన వాళ్ళు కారు ఆ గురువులు. వాళ్ళు అలా నేర్చుకున్నారు ఆ పిల్లలు. అటువంటి రామలక్ష్మణులు కనుక ఆయన ముందు తండ్రికి అంత పెద్ద స్థానం ఇచ్చాడు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి. నా తండ్రి గురువు, తండ్రి చెప్పారు, గురువు మీరు చెప్పారు, నేను ఎందుకు ఆలోచించాలి? నేను ఆలోచించను. గురువు చెప్పినది శాసనం, ఇంకా ఎవరు చెప్పినా సలహా. లోకంలో గురువు గారి నోటి వెంట ఏదైనా ఇలా చెయ్యి అన్నారనుకోండి, అది శాసనం అంతే, అది సలహా కాదు. గురువు నోటి వెంట వస్తే శాసనం అంటారు. కాబట్టి నేను మీరు చెప్పింది చేస్తాను, కాబట్టి వేసేస్తాను బాణం. దీనికి పొంగిపోయాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు తాటకా సంహారం చేశాడని కాదు సంతోషపడిపోయింది. రాముడు చంపకపోతే విశ్వామిత్రుడు చంపేస్తాడు. ఆయన తెలివి ఏంటి? అస్త్రాలన్నీ ఆయన ఇచ్చినవే, ఆయనే చంపగలడు కాదు. తన శిష్యుడు ఎంత బుద్ధి పరిపక్వత ఉన్నవాడు, ఎంత ధార్మిక నిష్ట ఉన్నవాడు, ధర్మానికి అలా నిలబడుతూ ఉంటాడు. ఇంత గొప్ప పని గురువుగారు చెప్పారు కదా అని బాణం వేసేయడం కాదు, ఆయనలో ఉన్నటువంటి లక్షణాన్ని బయటికి తెచ్చి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. అంటూ ఒక మాట అన్నాడు, అంటే అసలు నీకు కూడా ఒక ఆలోచన అన్నది ఏదైనా ఉందా? ఎందుకు చంపమన్నానో పోనీ ఆలోచన ఉందా? నేను చంపమన్నాను, చంపేస్తున్నావు, నేను ఎందుకు చంపమన్నాను? నీకేమైనా ఆలోచన ఉందా? అనుకుంటారేమో. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముచ్యత. నేను ఓ గురుదేవా ఎందుకు చంపుతున్నానో తెలుసా? గోబ్రాహ్మణ హితార్థాయ, గోవుల యొక్క బ్రాహ్మణుల యొక్క హితం కోసం చంపేస్తున్నాను. అదేంటంటే మిగిలిన వాళ్ళు పాడైపోయినా పర్వాలేదా అంటే వీళ్ళిద్దరు ఉంటే మిగిలిన వాళ్ళు కష్టాల్లో ఉన్నా బయటికి వస్తారు. ఎందుచేత
బ్రాహ్మణుడు ఉంటే ఎవరికి కష్టం ఉన్నా వాళ్ళ కష్టం తీరడానికి యజ్ఞయాగాదులు చేస్తాడు, వేదం చదువుకున్నాడు కాబట్టి. వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉన్నా యజ్ఞం చేయడానికి అక్కడ అలకాలంటే, భూమిని శుద్ధి చేయాలంటే గోమయం ఉండాలి, హవిస్సు ఇవ్వాలంటే ఆవు నెయ్యి ఉండాలి. ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆ గోమయం లేకుండా ఎక్కడి నుంచి చేస్తారు? పంచగవ్య ప్రాసనం ఎలా చేస్తారు? అందులో గో ఉండాలి. ఈ రెండు ఉంటే లోకంలో మిగిలిన వాళ్ళ కష్టాలు తొలగించవచ్చు. దీని గోబ్రాహ్మణ హితార్థాయ వాళ్ళిద్దరినీ తాతక చంపేస్తోంది, దేశం పాడైపోతోంది. అందుకని గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైవాప్రమేయస్య, అప్రమేయమైనటువంటి దివ్యమైన తేజస్సున్న మీరు చెప్పారు, ఇంకా నేనెందుకు ఆలోచిస్తాను? తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముచ్యతః, కాబట్టి నేను వేస్తాను బాణం. గురువైన విశ్వామిత్రుడంతటి వాడు రాముడు చెప్పినటువంటి ఈ మాటలకి, ఆయన యొక్క ధర్మానుష్ఠానానికి పరవశించిపోయాడు. ఇది అద్భుతం. రెండవ ఘట్టం ఎక్కడ జరిగిందంటే, రాముడు అసలు ఆనందంతో మైకంతో తెలివి తప్పిపోయి ధర్మాన్ని విడిచిపెట్టేయడానికి కావలసినంత పెద్ద సంభారం ఎక్కడ ఉండారో తెలుసా? అందుకే బాలకాండ చిట్ట చివరిలోకి తీసుకొచ్చారు మహర్షి. ముందంతా విశ్వామిత్రుడు వెంట తిప్పుకున్నాడు. విశ్వామిత్రుడు వెంట తిప్పుకున్నది నిజానికి స్నాతకం. గురువు గారు శిష్యుడికి బోధ చేయడం, ఎన్నో విషయాలు నేర్పాడు. ఇన్ని విషయాలు నేర్పి నీకు పెళ్లి చేస్తున్నాను రామా అని ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో విశ్వామిత్రుడికి తెలుసు, ఎందుకు చెప్పడో రాముడికి తెలుసు. అంతే. మీకు తెలుసా అంటారేమో, అవసరం వచ్చిన చోట చెప్తాను. కాబట్టి ఆ విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళాడు జనక మహారాజు గారి సభకి. వెళ్ళినప్పుడు, ఏమయ్యా మీరు ఈ శివధనస్సు విధిస్తే మీకు మంచి పిల్లనిస్తారయ్యా, సీతమ్మ ఇంత అందంగా ఉంటుంది అని ఆయన ఏం చెప్పలేదు. సీతమ్మ అంత అందంగా ఉంటుంది, సీతమ్మ కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారన్న విషయం రాముడికి తెలియదనుకుంటే పొరపాటు. ఎందుకు పొరపాటు అంటే, ఈ మాట దాపరికం కాదు, జనకుడే చెప్పాడు సభలో. పైగా ఇక్కడే ఒక తమాషా జరిగింది సీతా కళ్యాణంలో. తీరా వెళ్ళిన తరువాత ఆయన కూర్చున్నాడు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు పక్కన నించున్నారు, శిష్యులు కదూ చేతులు కట్టుకుని నించున్నారు. వాళ్ళిద్దరు ఏమీ మాట్లాడరు, గురువుగారు మాట్లాడతారు, శిష్యులు వింటారు. అకస్మాత్తుగా జనకుణ్ణి పిలిచి ఈయనన్నాడు, ఏదో కుశల ప్రశ్న అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, విశ్వామిత్రుడిని పూజించాడు, యజ్ఞం బాగా జరుగుతోంది, మీరు వచ్చారన్నాడు. ఇన్ని అయిన తర్వాత అన్నాడు, ఏతద్దర్శయ భద్రంతే కృతకామం నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యతః అన్నాడు. నీ దగ్గర శివధనస్సు ఉంది కదూ, ఒకసారి పట్రా, పిల్లలు కదూ క్షత్రియులు, వాళ్ళకి సరదా ధనస్సులు చూడటం అంటే, ఓసారి చూసి యథేష్టం ప్రతియాస్యతః చూసి వెళ్ళిపోతారు, తీసుకురా అన్నాడు. శివధనస్సు తీసుకురావయా చూస్తారంటే, ఆయన శివధనస్సు తీసుకురావడం మానేసి శివధనస్సు వెనక ఉన్న కథ మొదలెట్టి అబ్బో మా వంశంలో ఎవరో పూర్వీకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పరమశివుడు ఒకనొకప్పుడు తీసుకొచ్చి ఈ శివధనస్సుని న్యాసంగా ఉంచాడు, ఆయనకి తెలియదు ఏ కథకి ఎప్పుడు ఇది పనికి రావాలో, అందుకు పెట్టాడు. అందుకని శివుడు ఉంచాడు ధనస్సు. అదే సామాన్యమైన ధనస్సు కాదు, కొన్ని వేల మంది మంజూషని లాక్కొస్తారు, ఎంత బరువైనదైనా చక్రాల పెట్టిలో ఉంటే తోస్తారు. కొన్ని వేల మంది శివధనస్సు ఉన్న మంజూషని తాళ్లు పట్టి లాగి తీసుకురావాలి, అంత బరువు, అంత పెద్దది. ఈ అమ్మాయి నా కూతురు కాదు, కానీ నా కూతురే ఈ సీతమ్మ. ఎలా అంటావా? అథమే కృషత క్షేత్రం లాంగలా దుద్దితామయ క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుత అన్నాడు. నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను, ఏదో నాగేటి చాలుకి పెట్టి తగిలింది కాదు, అది పద్మావతీదేవిది. ఆమె నాగలి యొక్క చివరి భాగానికి తగిలి పైకి లేచింది, భూమిలోంచి ఉద్ధిత పైకి లేచి నిలబడి సీతానాంనేతి విశ్రుత, నా పేరు సీత. ఇప్పుడు ఆవిడికి జనకుడు పెట్టలేదు పేరు, జనకుడు ఆవిడ్ని ముట్టుకోలేదు. చూశాడు, ఈమె నాకు ధర్మంలో ఏమవుతుంది అని. రామాయణం అంతా ధర్మం. ఈ పిల్ల పసిపిల్ల కాదు, ఒక్కసారి భూమిలోంచి పైకి లేచింది, నా పేరు సీత. ఇప్పుడు ఈ పిల్ల నాకేమవుతుంది? ఏ ధర్మంలో నేను ఈమెను ముట్టుకోవచ్చు అని ఆగిపోయాడు. జనకుడు మనసులో ఉన్న ప్రశ్నని పరమేశ్వరుడు అర్థం చేసుకున్నాడు. అశరీరవాణి పలికి అంతరిక్షీజమాగుప్త ప్రతిమా మనుషీకిలా, బాలకాండలో చెప్పాలి, అయోధ్యకాండలో చెప్పారు ఈ రహస్యాన్ని. అనసూయమ్మతో చెప్పింది సీతమ్మ. అంతరిక్షీజమాగుప్త ప్రతిమా మనుషీకిలా ఏవమేతన్నరపతే ధర్మేణ తనయాతవ. అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది.
ఈమె ధర్మం చేత నీకే కూతురవుతుంది. ఎందుకంటే నీకు కూతురుగా ఉండాలని ఈమె వచ్చింది. ఆమె నరుడిలా రాముడిలా పుట్టినది కాదు. ఆమె నరకాంత కాదు, మనుష్యులకు పుట్టల. కాబట్టి తనంత తాను లేచి సీత అని పేరు పెట్టుకుంటే నేను పెంచుకున్నాను. ఈమె నా కూతురే, నాకు పరమ సంతోషం. ఈమెను ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలి? నాకు అనుమానం వచ్చింది. ఈమె నరకాంత కాదు, అందుకుని వీర్యశుల్క అన్నాను. వీర్యశుల్క అంటే ఎవడు పరాక్రమాన్ని ప్రకటిస్తాడో వాడికి ఇస్తాను. ఎలా ప్రకటించడం? శివధనస్సుని ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తానన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ శివధనస్సుని చూపించమని అడుగుతున్నావు విశ్వామిత్ర మహర్షి, చూపిస్తాను. కానీ ఈ శివధనస్సుని చూపించిన తరువాత ఒకవేళ రాముడు ఎక్కువ పెట్టాడనుకో, పిల్లనిచ్చేస్తాను. ఆ పిల్ల గురించి నరులు కాదు, ఎంతమందో భూమండలంలో ఉన్న రాజులందరూ వచ్చారు. ఎవరూ శివధనస్సుని ఎక్కుపెట్టలా. ఓడిపోయిన వాళ్ళందరూ బయటికి వెళ్ళో సంఘం పెట్టుకున్నారు. ఆయన శివధనస్సును ఎక్కువ పెట్టమంటాడు, ఎక్కువ పెట్టిన వాడు లేడు. మరి ఆ పిల్లని ఎవరికి ఇస్తాడు? అంత అందమైన పిల్ల, అయోనిజ. ఆ పిల్లని చేసుకోవాలని వీళ్ళందరూ కలిసి నన్ను చంపి పిల్లని ఎత్తుకుపోదామని ప్రణాళికా నిర్మాణం చేసుకుని యుద్ధానికి వచ్చారు. నేను కోటలో ఉండి యుద్ధం చేశాను, ఆహార పదార్థాలు అయిపోయి. అప్పుడు నేను దేవతల్ని ప్రార్థన చేశాను. దేవతలు నాకు ఆయుధ సంపత్తిని సైన్యాన్ని ఇస్తే ఆ రాజులందరినీ ఓడించాను. ఇంత పెద్ద కథ ఉంది. అంటే ఈమెని పెళ్లి చేసుకోవాలని కోరుకోని రాజు లేడు భూమండలంలో, అంత అందగత్తి. ఇప్పుడు నిజంగా రాముడు శివధనస్సు ఎక్కువ పెట్టాడు అనుకోండి, కనీసం ఆవిడ ఒకసారి చూద్దాం అనిపిస్తుంది, అనిపించదు. కాబట్టి ఇప్పుడు ఆ ధనస్సుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెడితే విశ్వామిత్రుడు ఎంత తమాషాగా మాట్లాడతాడంటే, ఆయన ఎక్కడ ధనస్సు ఎక్కువ పెట్టని ఆయన లేదు. వత్స రామ ధనుపస్య ఇది రాఘవం అబ్రవీత్. చూడబోయ్ రామ, ఆయన ఎంత తమాషాగా మాట్లాడతా అంటే, గురుగారు ఎక్కువ పెట్టయినా అంటే సీతమ్మని పెళ్లి చేసుకోనా అని అర్థం రాదు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇదం వరం బ్రహ్మం సంస్పృశామిహ పాణిన. గురువుగారు మీరు ఓ అంటే ఒక్కసారి ముట్టుకుందాం అనుకుంటున్నాను, వేపనే తోలనేపివా, తర్వాత ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను. క్షత్రియుడు కదూ, సరదా ఉండదు. ఇప్పుడు ఎక్కువ పెట్టి పెళ్లి చేసుకోవాలి విశ్వామిత్రుడు అనడం. ఎందుకు అనడంటే, అది మా నాన్నగారు కదండి నిర్ణయం చెయ్యాలంటాడు. నరుడు కదూ, అప్పుడు ఎంత గౌరవభంగం. అందుకే అనడు విశ్వామిత్రుడు ఆ మాట. రాముడి ధర్మం ఏమిటో విశ్వామిత్రుడికి తెలుసు, గురువుకి. కాబట్టి ఆయన ఇలా అన్నాడు. బాఢం, జనకుడు విశ్వామిత్రుడు ఇద్దరు ఒకేసారి. అలాగే బాఢం, ఈ మాట ఉపనయన మంత్రకృతులో ఎక్కువ వస్తుంది. బాఢం 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 అని. ఆయన వెంటనే ఆ శివధనస్సుని ఇలా తీసి ఎక్కుపెట్టి ఆ తాడు విప్పి ఒక్కసారి ఆ పై కట్టి ఉంచాడు. ఉంచి కడుతున్నాడు. అంతే, పెళపెళ ధ్వనులతో శివధనుర్భంగం అయింది. సభలో ఎవ్వరూ లేరు, అందరూ మూర్చిపోయారు. ఒక్క జనకుడు, విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు తప్ప వేరొకడు లేరు. ఈ నలుగురి స్పృహలో ఉన్నవాళ్ళు. వెంటనే జనక మహారాజు గారు లేచి స్వర్ణపాత్రతో నీళ్లు అందుకున్నాడు. అత్యద్భుతమతించ అతర్కితమిదమ్మయ జనకానాం కులే కీర్తిం మహరిష్యతి మే సుత సీతా భర్తార మాసాద్య రామంద శరధత్వజం అన్నాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, అద్భుతం. నేను ఏ మహానుభావుడు నా అల్లుడని ఎదురు చూస్తున్నాను. శివధనస్సును ఎక్కుపెట్టిన వాడు అల్లుడని దొరికాడు. నా కూతురికి తగిన వరుడు దొరికాడు. కన్యాదానం చేసేస్తున్నానని చెప్పి గబగబా బంగారు పాత్రతో నీళ్లు పట్టుకుని రాముడి దగ్గరికి వచ్చాడు. గురువు గారు ఏమీ ఇలా అనలేదు, అలాగే చూస్తున్నారు. జనకు సామాన్యుడు కాడు, మహానుభావుడు. ముందు నింద చేశాడు. ఆ ఆత్మగతిర్మానుషానంచ ధనుషస్య ప్రపౌరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు. ఆ నరుడు ఏమి ఎక్కువ పెడతాడన్నాడు. అంటే ఆ కాలంలో రాక్షసులు కాదు, నరులు కూడా నరుల గురించి తక్కువ చేసి మాట్లాడారు జనకుడు అంతటి వాడు. తీరా రాముడు శివధనుర్భంగం చేస్తే బంగారు పాత్ర పట్టుకుని వచ్చేసాడు, కన్యాదానం చేసేస్తానని. దగ్గరికి జనకుడిని రానిచ్చాడు. ఏమనుకుంటారో, ఇంత శివధనుర్భంగం చేసిన తర్వాత ఇప్పుడు కాదంటేనో అని. కానీ గురువుగారు చూస్తున్నారు కదా, గురువుగారు ఏం అనలేదు కదా, అంటే మనం చేసుకోవాలి కదా అని. కానీ ఏం అనుమానం లేదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఆయనకి శాస్త్రం ప్రమాణం, ధర్మం ప్రమాణం. వెంటనే ఆయనతో అన్నాడు, నేను కాదు చేసుకోవలసింది, నేను ఎవరిని భార్యగా చేసుకోవాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి. ఆశ్చర్యపోయి జనకుడు అలా నిలబడిపోయాడు. ఈ మాట రామాయణం బాలకాండ సీతారామ కళ్యాణంలో మీకు కనపడదు. దీన్ని ఆపారు మహర్షి. ఈ రహస్యం ఎక్కడ తెప్పించారో తెలుసా? సీతమ్మ తల్లి అనసూయమ్మతో చెప్పింది ఈ రహస్యాన్ని. మా ఆయన ఏమంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదమ్మా, ఎంత కథ నడిచింది అనుకుంటున్నారు?
మా నాన్నగారు పాపం బంగారు కలశ పట్టుకెడితే దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే హే ప్రభో. ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? ఒక కుటుంబంలో కొడుకుకి భార్యగా ఇంట్లోకి ఎవరు రావాలని నిర్ణయించవలసిన వాడు తండ్రి ఒక్కడే. నా గురువు, నా తండ్రి, అయోధ్యాధిపతి దశరథ మహారాజు గారు ఉన్నాడు. ఆయన చెప్పాలి. ఆయన వచ్చి రామా ఈ పిల్ల మెళ్ళలో తాళి కట్టు, నీకు అన్ని విధాలా యోగ్యురాలు అంటే కట్టుతా. తప్ప శివధనస్సు ఎందుకు ఎక్కువ పెట్టావంటే క్షత్రియుడిని కాబట్టి ఎక్కువ పెట్టాను. ఇక సీతను ఎందుకు చేసుకుంటారంటే మా నాన్నగారు చెప్తే చేసుకుంటాను, అది ధర్మం. ఇంటికి కోడలుగా తెచ్చుకునేటప్పుడు నిర్ణయం ఎవరిది అంటే తండ్రిది. తండ్రి నిర్ణయం చేస్తే కోడలు వస్తుంది. అంతేగాని తండ్రి నిర్ణయించకుండా కొడుకు స్వతంత్రిస్తే అంతకన్నా ధూర్తులైన కొడుకు ఇంకొకడు లేడు. జన్మ జన్మాంతరముల ఎంతటువంటి కొడుకు వద్దని తండ్రి దండం పెట్టుకోవాలి. కాబట్టి తండ్రిది నిర్ణయాధికారం. రామాయణం ధర్మాన్ని ప్రతిపాదనం చేస్తుంది. కాబట్టి రాముడు ఈ మాట అన్నాడమ్మా, అంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదు. అప్పుడు కబురు చేశారు. ఎంత ధర్మం నడిచింది కళ్యాణం అంటే. అందుకే సీతారామ కళ్యాణం అంటే ధర్మం. దూతల్నిచ్చి పంపాడు. వాళ్ళు గుర్రాల మీద ఆగకుండా ప్రయాణం చేసి అయోధ్యానగరాన్ని చేరారు. దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి చాలా తక్కువ మాట్లాడతారు. ప్రాజ్ఞుడు, మహానుభావుడు, ఏం తక్కువవాడు కాదు ఆయన. దశరథుడితో చాలా తక్కువ మాటలలో చెప్పారు. రాముడు విశ్వామిత్రుడితో వచ్చాడు, శివధనుర్భంగం చేశాడు, సీతమ్మనిచ్చి చెయ్యాలనుకుంటున్నారు, మీ అంగీకారంతో చెయ్యాలి కాబట్టి మిమ్మల్ని సభకి ఆహ్వానించాడు, మీరు వచ్చి నిర్ణయం చేస్తే జరుగుతుంది కాబట్టి మీరు రావలసింది అని చెప్పారు. వెంటనే దశరథుడు అన్న మాట నిజంగా రామాయణంలో ఏమి జీవధారండి. రామాయణం అంతా ధర్మమే. ఆయన ఒక్క క్షణం ఆలోచించలేదు. వెంటనే ఇటు తిరిగి వశిష్ఠాదుల వంక చూశాడు, ఋషుల వంక చూసి అన్నాడు, ఇదితో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః. ఒకవేళ మీకు జనక మహారాజు గారి యొక్క ఆచారము నచ్చితే, ఆచారము అంటే నడవడి, ఏది ప్రధానం అంటే కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళ నడవడిని పరిశీలించాలి. కాబట్టి ఇదితో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః, మీకు కాని జనకుడి ఆచారం నచ్చితే నాకు చెప్పండి, మనం ఆలస్యం చెయ్యొద్దు. మా భూత్కాలస్య పర్యయః, వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాం. ఏదో 10 రోజులు సమయం తీసుకోకూడదు. ఏది ఆధారం చేసుకుని నిర్ణయం చెయ్యాలో దాన్ని ఆధారం చేసుకుని నిర్ణయం చెయ్యాలి. పెద్దలు మీరున్నారు, చెప్పండి చేసుకోవచ్చా జనకుడి కూతుర్ని అని అడిగాడు. జనకుడా మహానుభావుడు, గొప్ప ధార్మికమైన నడవడి ఉన్నవాడు, తమ్ముడు కుశధ్వజుడు అటువంటి వాడు, కాబట్టి చేసుకోవచ్చు అన్నాడు. దశరథుడు పెద్దవాడు, అప్పటికి చాలా వృద్ధుడు. తన సైన్యాన్ని ముందు పంపాడు, ఋషుల్ని పంపించాడు, గురువుల్ని. నేను వస్తున్నాను వెనకాతలని బయలుదేరాడు. వెళ్ళారు. సీతారామ కళ్యాణం జరగడానికి ప్రధాన హేతువేది అంటే దశరథ నిర్ణయం, జనకుడి నిర్ణయం కాదు. వాళ్ళిద్దరూ కాదు నిర్ణయం చేసింది. వాళ్ళిద్దరూ కూర్చున్నారు. కూర్చుని జనక మహారాజు గారి పనుపున పౌరోహిత్యాన్ని వశిష్ఠుడు నిర్వహించాడు. గౌతమ మహర్షి కుమారుడైనటువంటి శతానందుడు జనక మహారాజు గారికి పౌరోహిత్యం చేశాడు. పౌరోహిత్యం చేయడం, ఒక వివాహం నిర్ణయం చేయడం అంటే, నా వంశం గురించి నేను చెప్పాను అనుకోండి, నేను ఉన్నవి లేనివి కల్పించి చెప్పచ్చు. పెద్దలు నిర్ణయించినారు గానా అంటే దాపరికం లేకుండా మాట్లాడాలి. అందుకే వశిష్ఠ మహర్షిని పిలిచి నా వంశం ఏమిటో చెప్పన్నాడు. ఈ వంశానికి ఆ వంశం సరిపోతుందా, చేసుకోవచ్చా అసలు అంటే మహానుభావుడు వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు. ఈ రామచంద్రమూర్తి, ఈ లక్ష్మణస్వామి, ఈ దశరథ మహారాజు, వీళ్ళ వంశం ఎంత గొప్పదో తెలుసా జనక మహారాజా. ఎక్కడో అవ్యక్త ప్రారంభంలో, అవ్యక్తము అంటే ఈ సృష్టి ఏర్పడలేదు, పంచభూతాలు లేవు అప్పటికి. అవ్యక్తము నుండి ఏర్పడినటువంటి వాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ నుండి వచ్చినవాడు మరీచి. మరీచి యొక్క కుమారుడు కశ్యపుడు. కశ్యపుని యొక్క కుమారుడు సూర్యుడు. సూర్యుని యొక్క కుమారుడు మనువు. మనువు యొక్క కుమారుడు ఇక్ష్వాకువు. ఇక్ష్వాకువు యొక్క కుమారుడు కుక్షి. కుక్షి కుమారుడు వికుక్షి. వికుక్షి కుమారుడు బాణుడు. బాణుని కుమారుడు అనరణ్యుడు. అనరణ్యుడి కుమారుడు పృథువు. పృథువు యొక్క కుమారుడు త్రిశంకుడు. త్రిశంకుని యొక్క కుమారుడు యవనాశ్వుడు, అతనికే దుందుమారుడు అని ఒక పేరు.
ఆ దుందుమారుని యొక్క కుమారుడు మాంధాత, మాంధాత యొక్క కుమారుడు సుసంధి, సుసంధి కొడుకు ధ్రువసంధి ప్రసేనజిత్, వాళ్ళ యొక్క కుమారుడు అసితుడు, అసితుని భరతుడు, భరతుని కుమారుడు అసితుడు, అసితుని కుమారుడు సగరుడు, సగరుని కుమారుడు అసమంజసుడు, అసమంజసుని కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కొడుకు దిలీపుడు, దిలీపుని కొడుకు భగీరథుడు, భగీరథుని కొడుకు కకుత్సు, కాకుత్సుని యొక్క కుమారుడు రఘువు, రఘువు యొక్క కుమారుడు ప్రవృద్ధుడు. దాపరికం లేదు. రామా, ఓ జనక మహారాజా, ఆ ప్రవృద్ధుడు ఒకానొక సమయంలో నా మీదే కోపం వచ్చి నన్ను శపించడానికి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. అతని భార్య వారించింది. గురువు, కులగురువు అయిన వశిష్ఠుణ్ణి శపిస్తావా, వంశం నశించిపోతుందండి. ఆ చేతిలో తీసుకున్న నీళ్లు ఏం చెయ్యాలో తెలియక తన పాదముల మీదే పోసుకున్నాడు. ఆ పాదాలు కాలి బొబ్బలెక్కాయి. అందుకని కల్మషపాదుడు అని పేరు. ఆ రఘువు యొక్క కుమారుడు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుని కుమారుడు శంఖనుడు, శంఖనుడి కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని యొక్క కుమారుడు శీఘ్రగుడు, శీఘ్రగుని కుమారుడు మరువు, మరువు యొక్క కుమారుడు ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని యొక్క కుమారుడు నహుషుడు, నహుషుని యొక్క కుమారుడు యయాతి, యయాతి కొడుకు నాభాగుడు, నాభాగుని యొక్క కుమారుడు అజమహారాజు, అజమహారాజు గారి కొడుకు దశరథ మహారాజు, దశరథ మహారాజు కొడుకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. అందులో పెద్దవాడు రామచంద్రమూర్తి, పరమ ధర్మానుష్ఠాన తత్పరుడు. అంత గొప్ప వంశం, ఆనాటి నుండి వచ్చిన వంశం. అందులో ఇక్ష్వాకు వంశం అని ప్రారంభంలో పేరు. తర్వాత రఘువు పుట్టిన కాలం చేత రఘువంశం. ఈనాడు వీళ్ళు పెళ్లి కొడుకులు. కాబట్టి జనక మహారాజా, ఇది వీళ్ళ వంశం. అటువంటి వంశంలో పుట్టినటువంటి రామలక్ష్మణులకు నీ బిడ్డల్నిచ్చి వివాహం చేసి సీతని ఊర్మిళని అన్నాడు. ఆ వంశం విని మురిసిపోవడం కాదు, తన వంశం ఎంత గొప్పదో చెప్పాలి. అది ఒక పెళ్ళంటే నిశ్చితార్థం చేసుకోవడం అంటే, నిశ్చితార్థం చేసుకునేటప్పుడు తన వంశం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోగలగాలి. మా ముత్తాత ఇటువంటి వారు, మా తాత ఇటువంటి వారు, మా తండ్రి ఇటువంటి వారు, వాళ్ళ యందు భక్తి ఇటువంటిది, వాళ్ళు ఇలా ఉండేవారు, స్మరించగలగాలి. వాళ్ళ విశేషాన్ని స్మరించాలి, వాళ్ళ గౌరవం తెలుసుకోవాలి. ఏమీ తెలియకుండా ఆఖరికి ప్రవర చెప్పవలసి వచ్చినా ఎవరినో పక్కవాడిని అడగవలసి వస్తే ఇంకేమి అన్యాయం పెళ్ళి, ఇంకేమి నిశ్చితార్థం. మహానుభావుడు శతానందుడు, గౌతమ మహర్షి అహల్యకి జన్మించినటువంటి కుమారుడు శతానందుడు వచ్చి కూర్చుని జనక మహారాజు గారి యొక్క వంశ విశేషాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. ఈ జనకుని యొక్క వంశంలో మొట్టమొదట ఉన్నటువంటి వాడు నిమిచక్రవర్తి. ఆ నిమిచక్రవర్తి యొక్క కుమారుడు మిథి, ఆ మిథి యొక్క కుమారుడు ఉదావసు, ఆ ఉదావసువు యొక్క కుమారుడు నందివర్ధనుడు, ఆ నందివర్ధనుని యొక్క కుమారుడు సుకేతువు, ఆ సుకేతువు యొక్క కుమారుడు ఆ బృహద్రథుడు, ఆ బృహద్రథుని యొక్క కుమారుడు ఆ మహావీరుడు, మహావీరుని యొక్క కుమారుడు సుధృతి, ఆ సుధృతి యొక్క కుమారుడు హర్యశ్వుడు, ఆయన కుమారుడు దుష్టకేతు, ఆయన కుమారుడు మరువు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ప్రతింధకుడు, ఆ తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరథుడు, తర్వాత వచ్చినటువంటి వాడు దేవమీఢుడు, తర్వాత వచ్చినటువంటి వాడు విభుధుడు, తరువాత వచ్చినటువంటి వాడు మహీత్రకుడు, తరువాత వచ్చినటువంటి వాడు కీర్తిరాతుడు, ఆ కీర్తిరాతుడి తర్వాత వచ్చినటువంటి వాడు మహారోముడు, మహారోముని కొడుకు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కొడుకు హ్రస్వరోముడు, హ్రస్వరోముని కొడుకు జనకుడు, జనకుడి తమ్ముడు కుశధ్వజుడు. ఈ జనకుని కూతుళ్ళు సీత, ఊర్మిళ. కాబట్టి ఉభయ వంశములు సరిపోయే చక్కటి వంశములు. కాబట్టి రెండు వంశములు వియ్యం అందచ్చు, కాబట్టి పెళ్లి చేసుకోమన్నారు. దశరథ మహారాజు గారు అంగీకరించి లేచి నిలబడి ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట రామాయణంలో. ఆయన అన్నాడు, ఇచ్చేవాడు ఉంటే కదూ పుచ్చుకునేవాడు. నేను మగపిల్లల్ని కన్న తండ్రిని అని గర్వపట్టలేదు. మీ పిల్లనిస్తే కదూ నా పిల్లలకి కోడలు రావడం, భార్య రావడం, నాకు కోడలు రావడం. ఇచ్చిన జనక నువ్వే గొప్పవాడి. అది రామాయణం చదివితే మగపెళ్లివారు, ఆడపెళ్లివారు ఎంత ప్రేమతో పెళ్లి చేసుకోవాలో అర్థమవుతుంది. అక్కర్లేని అహంకారాలు, భోజనాలు పెట్టిన తర్వాత ఎవరికో ఒకళ్ళకి మగపెళ్లివారిలో దొరకలేదని చెప్పి కోపం వచ్చి భోజనం చేయకుండా పోయే మూర్ఖత్వాలు వదిలిపోయి అసలు మనిషి అంటే ఎలా బ్రతకాలో, పెళ్ళంటే ఎంత ప్రేమగా చేసుకోవాలో సీతారామ కళ్యాణం జరిగితే అర్థమవుతుంది. అంత వైభవోపేతంగా అప్పుడు జరిగింది సీతారామ కళ్యాణం. అందుకే మహర్షి ఒక మాట అన్నారు, ఈ రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి అంటే ఇంత ప్రేమ, ఇంత గౌరవం ఏర్పడడానికి కారణం ఏమిటో తెలుసా? ఒక్కటే, ఈమె
తండ్రి నిర్ణయించినటువంటి భార్య అన్న కారణంతో ప్రేమించడం మొదలుపెట్టాడు. గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. ఆమె తన గుణముల చేత చక్కగా రామచంద్రమూర్తిని అనువర్తించి ఆయన యొక్క ప్రేమని పొంది ఆదర్శ దంపతులనేటటువంటి కీర్తిని సముపార్జించుకోగలిగింది. అటువంటి దంపతులు కాగలిగారు. కాబట్టి పెద్దలు నిర్ణయించిన వివాహం. శివధనుర్భంగం జరిగిన తరువాత పక్కన గురువుగారు ఉండి మౌనంగా చూస్తున్నా జనకుడే వచ్చి స్వర్ణపాత్రతో జలాన్ని జలధారతో కన్యాదానం చేసేయడానికి సిద్ధపడ్డా ధర్మం తప్పనివాడు రామచంద్రమూర్తి. నా తండ్రి గారు నిర్ణయిస్తే తప్ప నేను వివాహం చేసుకోనన్నాడు. కాబట్టి రామ, మళ్ళీ వెనక్కొచ్చి వినండి. యం పాలయసి ధర్మంతం ధృత్యాచనియమేనచ. నాకు తెలుసు నువ్వు ధర్మాన్ని ఎలా పట్టుకున్నావో ఇతపూర్వం. నువ్వు పొంగిపోవడానికి అవకాశం ఉన్న ఏ సందర్భంలోనూ కూడా నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టిన వాడవు కాదు. మూడవ సందర్భం ఎక్కడొచ్చింది? మారీచుణ్ణి సుబాహుని కొట్టవలసి వచ్చింది. సుబాహుణ్ణి కొట్టి మారీచుణ్ణి మానవాస్త్రంతో కొట్టాడు. ఎక్కడికో వెళ్ళి పడిపోయాడు మారీచుడు. దేవతలందరూ, ఇంద్రుడు పైలోకంలోంచి దిగి కిందకు వచ్చాడు. రాముడికి కనపడలేదు. కనపడకపోయినా దేవతలందరూ కీర్తించారు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి నీ దగ్గరున్న దివ్యాస్త్రాలన్నీ ఇచ్చేసేయి రాముడికి అన్నారు. ఇన్ని దేవతలే వచ్చి కీర్తిస్తే చిన్న పిల్లవాడు ఎంత అహంకారం రావాలి. విశ్వామిత్రుడు అక్కడే కూర్చుని రాముడికి కబురు చేశాడు రమ్మని. వచ్చిన రాముడు ఇంతమంది పొగిడిన తరువాత తాటకా సంహారం, మారీచుణ్ణి కొట్టడం, ఆ సుబాహు సంహారం చేసేసిన తర్వాత, దేవతలు పొగిడిన తర్వాత, చుట్టూ ఉన్న ఋషులు పొగిడిన తర్వాత గురువుగారి దగ్గరికి రావడంలో కొంచెం అతిశయం కనపడాలి. లేదా గురువుగారి దగ్గర నిలబడి, గురువుగారు మొత్తానికి మీ యజ్ఞం రక్షించానా లేదా, చేసేసానా లేదా అనాలి. ఒక్క మాట అనలేదు సరికదా. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి విశ్వామిత్రుడు ఇలా చూశాడు. ఏవి తాటకా సంహారం చేశాను, మారీచుణ్ణి కొట్టాను, సుబాహుని కొట్టానని నేను గొప్పవాణ్ణి అయిపోయానని అనుకుంటున్నానేమో అనుకుంటున్నారా గురువుగారు? ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు. మేమెవరమో తెలుసా? కింకరవు సముపస్థితవు. మేము మీ కింకరులం గురువుగారు. కింకరులు అంటే ఏమిటో తెలుసా? కింకరులు అంటే తన యజమాని యొక్క సౌలభ్యం కోసం పనిచేసి సంతోషపడిపోయేవాడు. ఆ పని చేసేటప్పుడు ఏ పని చేస్తున్నావు అన్న దాంతో సంబంధం ఉండదు. యజమాని బయటికి వచ్చాడు, బయటికి వచ్చి అరే చెప్పులు తీసుకోవాలి, పైకున్న గూట్లో ఎలా చేత్తో ముట్టుకోవడం, గుళ్ళోకి వెళ్తున్నాను అనుకున్నాడు. ఇంట్లో ఉన్న సేవకుడు గబగబా వచ్చి ఆ చెప్పులు తీసి ఉత్తరీయంతో తుడిచి అక్కడ పెడతాడు. ఎందుకని? తను తక్కువ పని చేస్తున్నానని కాదు, తన యజమాని చేత్తో ముట్టుకోకుండా చెప్పులు వేసుకుని అభినందన పురస్సరంగా చూసి వెళ్ళిపోయాడు. వాడికి అది సంతోషం, అది వాడికి ఆశీర్వచనం కూడా. శిష్యుడికి గురువుకి సంబంధించి ఏ పని చేస్తున్నా తక్కువతనం అన్నది రాదు, ఎక్కువతనమే ఉంటుంది. శిష్యుడికి గురువు గారికి సంబంధించి ఎంత తక్కువ పని చేశాడో శిష్యుడంత గొప్పవాడని పేరు. గురువుగారి చెప్పులు శిష్యుడు పట్టుకున్నాడు అనుకోండి, అంతటి మర్యాదస్తుడు ఇంకొకడు లేడని గుర్తు. అందుకే గురువు విషయంలో ఆ శిష్యుడికి మినహాయింపులు ఉండవు. ఈ పని చేస్తాడా, ఈ పని చేయడా అని ఉండదు. అందుకే కొడుకు శిష్యుడు ఒక్కరే సమానం. గురువు శరీరం పడిపోతే కొడుక్కి గయాశ్రాద్ధం పెట్టే అధికారం మిగిలిన వాళ్ళ విషయంలో, ఒక్క గురువు విషయంలో గురువు గారి శరీరం పడిపోతే శిష్యులకి సమానాధికారం గయాశ్రాద్ధం పెట్టడానికి. కాబట్టి కింకరవు సముపస్థితవు అజ్ఞాపయేదిచ్చం వై శాసనం కరవామకిం. శాసనం చేసి చెప్పండి గురువుగారు, మేం కింకరులం, మీరు తటపటాయించకండి అన్నవాడు రామచంద్రమూర్తి. రామ, ఈ మూడు నీకు ఆనుకూల్యతని కల్పించినవి, నువ్వు పొంగిపోయేటట్టు చేసినవి. కానీ అంత పొంగులో నువ్వు ధర్మం తప్పని వాడివి. ఇప్పుడు నేను నువ్వు ధర్మం తప్పకుండా నిలబడడానికి హేతువైనటువంటి ఒక కారణాన్ని చూశాను. ఇందులో కూడా నువ్వు ధర్మాన్ని నిలబెట్టుకున్నావు. ఎక్కడ? వ్యతిరేక దిశలో వచ్చింది. రాముడు అడగలేదు, దశరథుడే పిలిచాడు. రేపు నీకు పట్టాభిషేకం. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. ఇది చైత్రమాసం, వసంత ఋతువు. కాబట్టి నీకు పట్టాభిషేకం చేస్తాను, ఉపవాసం చేసి రేపు రా, నీకు పట్టాభిషేకం అన్నాడు. ఉపవాసం చేసి ఆయన పట్టాభిషేకం కోసమని మరునాడు ఉదయం వచ్చాడు. ఉదయం వచ్చేటప్పటికి ఎక్కడా సవ్వడి లేదు. సుమంత్రుడు వెళ్ళి స్తోత్రం చేశాడు దశరథ మహారాజు గారిని లేపుదామని. నేను వినలేకపోతున్నాను, బయటికి పోవన్నాడు.
అర్థం కాలేదు. సుమంత్రుడు వెళ్ళిపోయాడు. రామచంద్రమూర్తి వచ్చారు. కైకమ్మ చెప్పింది దశరథుడు పిలుస్తున్నాడు రమ్మని. వచ్చాడు. వచ్చి నమస్కారం చేసి తండ్రి మాట్లాడలేదు. కైకమ్మంది, నిన్న రాత్రి 2 వరాలు అడిగాను మీ నాన్నని. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో మెభిషిచ్యతాం. 14 సంవత్సరములు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఇదే ముహూర్తానికి నా కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను. మీ నాన్న వరాలు ఇచ్చాడు కాబట్టి నువ్వు అరణ్యవాసానికి వెళ్ళాలి. ఆయన అన్నాడు వెంటనే, అది ధర్మం అంటే. ఇన్నాళ్ళు కలిసి వస్తే నిలదొక్కుకోవడం చాలా తేలిక. పిడుగు లాంటి వార్త ఎవరికైనా సరే. రాజ్యం పోవడం ఒకెత్తు. రాజ్యం పోవాలి అంటే తను ధర్మాన్ని అతిక్రమించిన వాడై ఉండాలి. ఏదో తప్పు చేసి ఉండాలి. శిశుహత్య చేయడమో, ఋషి హత్య చేయడమో, బ్రాహ్మణ హత్య చేయడమో, లేకపోతే ఎవరినో బాధ పెట్టడమో, అటువంటి భయంకరమైన పాపాలు చేసి ఉండాలి. ఏ పాపం చెయ్యనటువంటి రామచంద్రమూర్తిని పిలిచి ఏ కారణం చెప్పకుండా నేను వరాలు అడిగాను, నువ్వు అరణ్యానికి వెళ్ళిపోవాలని. రాజ్యభ్రష్టత్వం కాదు, అరణ్యవాసం కూడా వెళ్ళిపోవాలని. రాముడు విచలితుడైపోయి వెంటనే నోటి వెంట ఓ మాట రావాలి రాముడికి. ఎందుకు అనాలి. నేను ఎందుకు వెళ్ళాలి అని అడగాలి. ఆ మాట అనలేదు. ముఖంలో భావ వికారం లేదు. మనిషిలో ఏమీ తొట్టుబాటు లేదు. ఆయన అన్నాడు వెంటనే, నాహమర్థపరో దేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నాహమర్థపరో దేవి, అమ్మా నేను కేవలం ఐశ్వర్యాన్ని కోరుకునేవాణ్ణి కానమ్మా. నాకు కావలసింది ఏమిటో తెలుసా అమ్మా? కేవలముగా ధర్మము కావాలి. నేను ఋషి వంటి వాడిని. ధర్మం ఉంటే నేను సంతోషిస్తాను. అమ్మా నాకు ధర్మం ఏమిటి? నాన్నగారు నిన్నను పిలిచి రాజ్యం తీసుకో అన్నారు. నాన్నగారు శాసించారు, యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకుంటాను. ఎందుకని? తండ్రిని ధర్మమునందు నిలబెట్టిన వాడు కొడుకు. తండ్రి ఇచ్చిన మాట నిజం చెయ్యాలి కొడుకుగా. అప్పుడు నా పుత్రధర్మం పూర్తి చేసినట్టు. నిన్నను రాజ్యం తీసుకోమన్నారు, తీసుకుంటానన్నారు. ఇవాళ నాన్నగారు అరణ్యానికి వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు కూడా నాన్నగారి మాటను నిజం చేసిన వాడే కొడుకు కాబట్టి వెళ్ళిపోతాను. అమ్మ నాకు ధర్మం కావాలి, కానీ రాజ్యం వస్తే ధర్మమా, రాజ్యం ఇవ్వకపోతే ధర్మమాతో నాకు సంబంధం లేదు. నాకు కావలసింది ధర్మం ఒక్కటే. నాహమర్థపరో దేవీ లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నాకు ధర్మం ఒక్కటే కావాలమ్మా. అందుకని నాకు నాన్నగారి మాట ప్రకారం వెళ్ళిపోవడం ఇష్టం, కానీ ఒక్కందుకు బాధపడుతున్నాను. నాన్నగారు ఎందుకమ్మా నాతో మాట్లాడటం లేదు, నాన్నగారు ఎందుకమ్మా నన్ను చూడటం లేదని అడిగాడు. నిజంగా దశరథ మహారాజు గారు రాముడి వంక చూడండి, ఏ తప్పు చెయ్యని రాముణ్ణి అరణ్యవాసానికి పంపించేస్తున్నానని బెంగబెట్టుకుని పలకరించండి. కానీ కైకమ్మంది, తను రాజ్యం ఇస్తానన్నాడు భరతుడికి, కానీ నిజంగా పట్టాభిషేకం ఎప్పుడు జరుగుతుంది? 2వ వరం ఉంది, అరణ్యవాసానికి నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు ముహూర్తాలు పెట్టుకుని మీనమేషాలు లెక్క పెడితే తన మాట అప్పటి వరకు నిజం అవ్వదు. కాబట్టి నువ్వు అరణ్యానికి వెడితే తప్ప అన్నం నీళ్లు ముట్టనని మీ నాన్న కూర్చున్నాడు, తొందరగా వెళ్ళిపోవాలి. అయ్యో అమ్మా, ఇందుకా నాన్నగారు బెంగ పెట్టుకున్నారు, ఇప్పుడే వెళ్ళిపోతున్నానమ్మా అని అభిషేక సంభారములకన్నిటికీ ప్రదక్షిణం చేసి తిరిగి వచ్చేశాడు. తిరిగి వస్తూనే కౌసల్యా మందిరంలోకి వెళ్ళాడు. రాముడు ఉద్రేకపడకపోవచ్చు, కానీ ఉద్రేకపరచే వ్యక్తులు మాట్లాడినప్పుడు మళ్ళీ ధర్మం తప్పకుండా ఉండగలగాలి. అది ధర్మం అంటే. ధర్మానికి నిలబడేటప్పుడు అప్పటికి తనకి రాజ్యం ఇష్టం లేకపోవచ్చు, ఎందుకు వదిలేయాలయా అని బలమైన ప్రతిపాదన తీసుకొచ్చి ఒక ఆయన మాట్లాడాడు అనుకోండి, తను ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు అనుకోండి, జరిగే పనులు జరిగిపోతాయి. జరిగిపోయి మళ్ళీ రాజ్యం వస్తుంది. ధర్మం కోసం అన్న మాటకి నిలబడి మాట్లాడగలగాలి. అది శాస్త్రమే మాట్లాడాలి. అది నిజంగా నమ్మకం, విశ్వాసం, పూనిక, ఆచరణ. తమ్ముడు లక్ష్మణస్వామి వచ్చాడు, పెదవులు అదిరిపోతూ, గురోరప్యవలిప్తస్యా కార్యాకార్యమజానతః ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం. అన్నయ్య తండ్రి కావచ్చు, గురోరప్యవలిప్తస్య, గురువు అంటే పెద్దవాడు తండ్రి. ఆ తండ్రి కామమోహితుడై యవ్వనంలో ఉన్న కైకమ్మని వివాహం చేసుకుని రాత్రికి రాత్రి 2 వరాలు ఇచ్చి రాజ్యం నీకు ఇవ్వను అనడానికి తండ్రికి ఉన్న అధికారం ఏంటి? ఆయన రాజ్యం ఆయన సొత్త, పెద్ద కుమారుడివి, నీకు చెందాలది ఇక్ష్వాకు వంశ ధర్మం. నువ్వు స్త్రీ హత్య చేశావా, భ్రూణ హత్య చేశావా, బ్రాహ్మణ హత్య చేశావా, యజ్ఞాన్ని భంగం చేశావా, ఏ పాపం చేశావని ఏ తప్పు చెప్పకుండా, ఏ నేరం నిరూపణం చేయకుండా, నీ యందు అధర్మం చూపించకుండా
నిన్ను పట్టుకుని రాజ్యం నుంచి బయటికి పంపించి అరణ్యవాసానికి వెళ్ళిపోమ్మని చెప్పడానికి దశరథ మహారాజు గారికి ఉన్న అధికారం ఎక్కడిది? కాబట్టి అన్నయ్య, నువ్వు ఒక్క క్షణం అలా ఊరుకో. మొలకి కట్టుకోవడానికి ఓ కత్తి, తగిలించుకోవడానికి ఓ ధనస్సు, గురువు గారి దగ్గర నేర్చుకోవడానికి మంత్రాలు, అమ్ముల బదిలో పెట్టుకోవడానికి బాణాల అన్నయ్య, ఈ 4 కాదు. అవకాశం వచ్చింది, నువ్వేం నీ చేతికి మట్టంటుకోక్కర్లేదు. ఓ అనన్నయ్య, సైన్యాన్ని అంతటినీ పడగొట్టి దశరథ మహారాజు గారు కుత్తుక కోసేస్తానేమనుకుంటున్నాడు, లేదా కారాగారంలో పెడతాను, పెట్టి ఇదే ముహూర్తానికి పట్టాభిషేకం చేసేస్తానన్నయ్య. నేనుండగా నిన్ను రాజ్యం నుంచి పంపేవాడెవరు? ఊ అనన్నయ్య అన్నాడు. పక్కన కౌసల్య ఉంది. ఆమె ఎనలేని ఆనందం పొందింది. రామా, నా మాట విని, ఇప్పటికైనా తమ్ముడు లక్ష్మణుడు చెప్పిన మాట విని అంటే ఆయన అన్నాడు, ఓరి పిచ్చివాడా, నేను నీకు అంతే అర్థమయ్యాను. అసంకల్పితమేవేహ యతకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్. ఏమిరా, నాన్నగారిని కారాగారంలో పెడతాను, నాన్నగారి కుత్తుక కోసేస్తాను, ఆయన మన నాన్నగారా అని అడుగుతున్నావు కదా. నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇస్తానన్నవాడెవరు? నాన్నగారేనా? నిన్న రాత్రి పిలిచి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోమంటే నాన్నగారా? ఇవాళ పిలిచి అరణ్యవాసానికి వెళ్ళరా అంటే నాన్నగారు కాదా? చంపేస్తావా? ఇప్పటికీ నాన్నగారికి రాజ్యం ఇవ్వాలనే ఉంది. నిన్న రాత్రి వరకు కైకమ్మకి నేనంటే పరమ ప్రేమ. పరమ ప్రేమతో ఉన్న కైకమ్మ 2 వరాలడిగి నన్ను రాజ్యం పొందకుండా చేసిందంటే, రాజ్యం ఇవ్వాలని ఉన్నా తండ్రి ఇవ్వలేకపోతున్నాడంటే, పిచ్చివాడా, మధ్యలో దైవం ఒకటి ఉన్నది, ఆ ఈశ్వర నిర్ణయం. అందుకే నాకు తప్పింది పట్టాభిషేకం. ఆ ఈశ్వరుడు నా కళ్ళ ముందు కనపడతాడరా, వెనక ఉండి నిర్ణయాలు చేయిస్తాడు. అనుదైవస్య కర్మతత్. పౌరుషంతో దైవం మీద జరగబడితే పాపకర్మ చేస్తావు. తండ్రిని చంపుతావా? తండ్రితో యుద్ధం చేస్తావా? కాబట్టి తప్పు. నువ్వు ఇటువంటి మాట మాట్లాడకూడదు. క్షాత్రధర్మాన్ని మాట్లాడుతూ శాస్త్రధర్మానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు. ధర్మానికి వ్యతిరేకమైన కామము కాని, ధర్మానికి వ్యతిరేకమైన అర్థము కాని నాకు అక్కర్లేదు. ధర్మ విహితమైన అర్ధకామములను నేను కోరుకుంటాను. అందుకే లక్ష్మణ, నాకు అక్కర్లేదు. నాకు శాస్త్రం ప్రమాణం. నాన్నగారి మాట కాదని నేను పుచ్చుకోను. నా పుత్రధర్మం ఏమిటి? నాన్నగారు మాట ఇచ్చారు, అది నిజమయ్యేటట్టు చేయడం పుత్రుడిగా నా ధర్మం. అది వదిలిపెట్టి రాజ్యం కోసం నాన్నగారిని జైల్లో పెట్టడం ఏంటి? నేను చేయను ఆ పని. అది రాముడంటే. కాబట్టి వ్యతిరేక కోణంలో కష్టం వచ్చింది, ధర్మమునందు ఉంచుకున్నావు రామ. ధర్మమే కావాలని అడుగుతున్నావు. నిజంగా కూడా ఎవరో అనడం కాదండి, దశరథ మహారాజు గారు పిలిచాడు. స్వయంగా పిలిచి ఆ రామచంద్రమూర్తిని దగ్గర కూర్చోబెట్టుకుని ఒక మాట అన్నాడు. రామ, నేనే స్వయంగా నీతో చెప్తున్నాను, నేను నిగ్రహింపబడ్డాను కైకయ్య చేత. అహం రాఘవ కైకయ్యా వరదానేన మోహితః అయోధ్యాయా త్వమేవాద్యా భవరాజా నిగృహ్యమాం. ఇది రాత్రి కైకమ్మ నన్ను 2 వరాల పేరు చెప్పి నిగ్రహించింది. నేను తట్టుకోలేకపోయాను, ఎందుకంటే నేను ఇచ్చిన వరాలే. అకస్మాత్తుగా వరాల పేర్లు చెప్పి ఇస్తావా ఇవ్వవా అని భీష్మించింది. తప్పనిసరి పరిస్థితుల్లో నేనిచ్చిన వరాలే కాబట్టి అన్నాను. కానీ రామ, నువ్వు ధర్మాత్ముడవు, నీకు రాజ్యం ఇవ్వను అనే అధికారం నాకు లేదు. అలాగని కైకమ్మకిచ్చిన మాట తప్పలేను. నేను కైకమ్మకిచ్చిన మాట ప్రకారం కైకమ్మకి రాజ్యం ఇచ్చేశాను. భరతుడికి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకున్నాను. నువ్వు క్షాత్రధర్మ ప్రకటనం చేయి. నేను వృద్ధుణ్ణి అయిపోయాను, పెద్దవాణ్ణి అయిపోయాను, యుద్ధం చేయలేను. నువ్వు కొడుకువి, యవ్వనంలో ఉన్నావు, మంచి శక్తితో ఉన్నావు. నువ్వు నాతో యుద్ధం చేసి నన్ను బంధించి కారాగారంలో పారేస్తే నేను కటకటాల వెనక ఉండి నువ్వు అలా నడుస్తుంటే చూస్తాను, ఒక్కసారి చూసి బతికేస్తాను. రాజ్యం నువ్వు తీసేసుకో, నా చేతిలో ఉందా? నేను ఇచ్చాను. కానీ రాముడు తన క్షాత్రధర్మంతో, తన శక్తితో నన్ను నిగ్రహించి రాజ్యం తీసుకున్నాడు. కాబట్టి నీ ధర్మానికి నీకు రాజ్యం దక్కుతుంది, నా ధర్మానికి వరం దక్కుతుంది. కైకమ్మకి ఏమీ దక్కదు, కానీ నేను బతుకుతాను. రామా, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను, ఉండలేను. అందుకని నన్ను నిగ్రహించి రాజ్యం తీసేసుకో అన్నాడు. రాముడు అన్నాడు, తండ్రి కాళ్ళ మీద పడి, నాన్నగారు మీరు ఇలా అనొచ్చా? తండ్రిని నిగ్రహించి రాజ్యం ఏలుకోనా? 14 ఏళ్ళు ఎంతలో గడుస్తాయి. తండ్రి ఇచ్చిన మాట సత్యమయ్యేటట్టు ప్రవర్తించిన వాడు కొడుకు. అంతేకాని మిమ్మల్ని నిగ్రహించి రాజ్యం పొందడం ఏమిటండి? ఊరలిల్లండి, 14 ఏళ్ళు త్వరలో తిరిగిపోతాయి, వచ్చేస్తానని వెళ్ళిపోయాడు తప్ప. మా నాన్నగారు చెప్పారు కాబట్టి ఆయన్ని కారాగారంలో పెట్టానంటే అది కూడా పుత్రవాక్య పరిపాలనమే, పితృవాక్య పరిపాలనమే. కానీ ధర్మం కావాలి రాముడికి, శాస్త్రం కావాలి. అందుకే
ఆ తర్వాత అయోధ్యకాండ చిట్ట చివరిలోకి ఎడుతుండగా ఓ మాట అంటాడు, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే అంటాడు. లక్ష్మణ, భరతుడు వస్తున్నాడు, భరతుడిని చంపేద్దాం అంటున్నావు. నాకు తమ్ముళ్ళని చంపినటువంటి అధర్మంతో కూడుకున్న రాజ్యం అక్కర్లేదు. నాకంటూ రాజ్యం కలిగితే ధర్మం వలన మాత్రమే. అసలు పతాక స్థాయి రాముడి జీవితంలో ఎక్కడో తెలుసా అండి? విభీషణుడు వచ్చి ఆకాశంలో నించున్నాడు, శరణాగతి చేసి రాముణ్ణి ఆశ్రయం ఇమ్మన్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అడిగాడు, ఇవ్వనా అని. రాక్షసుడి తమ్ముడు మన దగ్గర ఆశ్రయం పొంది రహస్యాలు చెప్తాడు లేదా చంపేస్తాడు, ఇవ్వవద్దన్నాడు. ఒక్క హనుమ మాత్రమే ధర్మం చెప్పారు. రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నేను మీతో మనవి చేశాను కదా, రాముడు ఇప్పుడు మాట్లాడినా శాస్త్రం పెద్దల వాక్ అంటాడు. ఆయన అన్నాడు, నేను క్షత్రియ కుటుంబంలో పుట్టాను, నాకు ఒక ధర్మం ఉంది. ఏమిటా ధర్మం అంటే ఆర్తత్రాణ పరాయణత్వం. వెనకటికి ఒక బోయవాడు అరణ్యంలో బయలుదేరాడు, పక్షుల్ని వేటాడుతున్నాడు. కానీ ఆ రోజున అతనికి ఏమీ దొరకలేదు ఆహారం, మంచి ఆకలితో ఉన్నాడు. సాయంకాలం అయిపోయింది, ఒక చెట్టు మీద ఆడపక్షి మగపక్షి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాయి, పక్కన పిల్లలు ఉన్నాయి. బోయవాడు గురి చూసి బాణం సంధించి ఆడపక్షి గుండెలో తగిలేటట్టు కొట్టాడు. ఆడపక్షికి బాణం తగిలి విలవిలా అరుస్తూ కింద పడిపోయింది. మగపక్షి పైన ఏడుస్తూ తిరుగుతూ ఉండగా బాణం లాగేసి దాని ఈకలన్నీ పీకేసి రెక్కలు నలిపి బాణానికి గుచ్చి అగ్నిహోత్రంలో కాల్చి తినేశాడు. మగపక్షి ఏడుస్తూ ఉండిపోయింది. కొంతకాలం అయిన తర్వాత అదే బోయేవాడు మళ్ళీ అడవిలోకి వచ్చాడు. మబ్బులు పట్టి హోర్న వాన పడుతోంది, చీకటి పడిపోయింది, దారి తప్పిపోయాడు. చలి ఎటూ వెళ్ళలేక ఇంతకు పూర్వం ఏ ఆడపక్షిని తాను చంపాడో ఆ చెట్టు కిందకే వచ్చి పడిపోయాడు. పైనుండి మగపక్షి చూసింది, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, నా ఇంటి ముందుకొచ్చి పడిపోయాడు కాబట్టి చెట్టు ముందుకి ఇతను నాకు అతిథి, ఇతన్ని నేను కాపాడాలి అని ఎక్కడికో వెళ్ళి 4 ఎండు చితుకులు తెచ్చి అక్కడ పడేసి నిప్పు కడిక తెచ్చి వేసి మంట రగులు కొల్పింది. ఆ వేడికి బోయేవాడు ఒళ్ళు కాచుకుని బతికాడు. కానీ ఆకలి వేసేస్తోంది. ఆ వానలో చీకట్లో అతని కడుపు నింపగలిగినంత ఆహారం తేలేని మగపక్షి తానే అగ్నిహోత్రంలో పడి మరణించి బోయేవాడికి ఆహారం అయిపోయింది. ఒక పక్షి తన ధర్మాన్ని తాను నిలబెట్టుకుంది. నేను క్షత్రియుణ్ణై రాజ్య పరిపాలకుడు కావలసిన నేను ఒక రాక్షసుడు వచ్చి శరణాగతి చేస్తే శత్రువు తమ్ముడు కదా అని నేను శరణ ఇవ్వకపోతే నా ధర్మం తప్పిపోలేదా? విభీషణుడే కాదు, రావణాసురుడే వచ్చి శరణాగతి చేసినా శరణ ఇచ్చేస్తాను. రావణ విభీషణులే కాదు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ఈ లోకంలో ఎవరైనా సరే, ఎన్ని పాపములు చేసిన వారైనా సరే బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. ఒక్కసారి నా మ్రోలకొచ్చి పడిపోయి రామా నేను నీవాడనని ఒక్క మాట అంటే చాలు, వాళ్ళ చెయ్యి పట్టుకుని ఎత్తి ఉద్ధరించడం నా కర్తవ్యం. కాబట్టి నేను రక్షిస్తాను. శత్రువు చేతికి దొరికినా సరే వదిలిపెట్టి వెనక్కి వెళ్ళి మళ్ళీ శక్తి కూడగట్టుకుని రమ్మన్నాడు. మహానుభావుడు, ధర్మం తప్ప ఇంకొకటి అక్కర్లేదు. అందుకే ఇంద్రజిత్ సంహారంలో ఎంత యుద్ధం చేసినా లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుని నిగ్రహించడం కుదరలేదు. అగ్నేయాస్త్రం, రౌద్రాస్త్రం, ఎన్ని అస్త్రాలు వేశారో ఇంద్రజిత్ అన్నిటినీ నిగ్రహించాడు. అసలు నిజానికి ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి అంటారు, రావణుడి కన్నా కూడా ప్రమాదకారి ఇంద్రజిత్. యుద్ధంలో ఇంద్రజిత్తు మరణించకపోతే ఏం చెయ్యాలో అర్థం కాని లక్ష్మణస్వామి ఒక శ్లోకం చెప్పారు, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణిం అన్నారు. నా అన్నగారైన రామచంద్రమూర్తి ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, సత్యసంధశ్చ రామో దశరథిర్యది, రాముడు దశరథుడి కొడుకే అయితే నా ఎదురుగుండా ఉన్న శత్రువైన రావణుని కుమారుడైన ఇంద్రజిత్ నిగ్రహింపబడుగాక అని బాణం విడిచిపెట్టాడు. అంతే, ఇంద్రజిత్ యొక్క కంఠం తెగిపోయి కింద పడిపోయింది కుండలాలతో. రామాయణానికి మూలమంత్రమైంది ఆ శ్లోకం యుద్ధకాండలో. రాముడు ధర్మాత్ముడు అని నిరూపించింది. రాముడు ధర్మం తప్పాడు అని ఆయన మీద నింద చేశారు. ఎక్కడ ధర్మం తప్పాడు అని అడిగారు. వాలిని చెట్టు చాటు నుంచి బాణం వేశాడు అన్నారు. వాలికి నిజంగా చెట్టు చాటు నుంచే కొట్టింది నిజమైతే గుండెల మీద బాణం తగలదు. పైగా నిజంగా అలా కొట్టినా తప్పులేదు, ఎందుకంటే ఆయనే చెప్పాడు రామచంద్రమూర్తి, నువ్వు జంతువువి, నేను మనుష్యుణ్ణి, వేట ధర్మంగా కొట్టచ్చు అలాగా. కాబట్టి రాముడు ధర్మం తప్పలేదు. ఇక రెండవది, రాముడు ధర్మం తప్పాడు అన్నారు. ఎక్కడ అంటే 1 గంట 12 నిమిషాలలో
ఖరదూషణాది రాక్షసులందరినీ కూడా 14,000 మందిని పడగొట్టాడు రాముడు. 14,000 మంది దండెత్తి వస్తే సామాన్యులు కారు ఖరదూషణాదులంటే. వాళ్ళు వస్తున్నప్పుడు సీతమ్మ తల్లిని వెంటనే గుహలోనికి తీసుకెళ్ళిపో, లక్ష్మణ నువ్వు కూడా వెళ్ళిపో, నేను ఒక్కడే యుద్ధం చేస్తానన్నాడు. లక్ష్మణుడు ఏదో మాట్లాడబోయాడు. ఇక మాట్లాడావా నా పాదాల మీద ఒట్టు వెళ్ళిపో అన్నాడు. అంతే, లక్ష్మణస్వామి వెళ్ళిపోయారు. రాముడు ఒక్కడే. అవతల వైపు 14,000 మంది. శూర్పణఖ రాముణ్ణి మోహించడానికి కారణం అదే రామాయణంలో. ఆ భుజం గుండ్రంగా తిరిగింది. ఆయన ఎప్పుడు అక్షయబాణ తూణీరంలోకి చెయ్యి పెట్టాడో, ఎప్పుడు తీశాడో, ఎప్పుడు వింటినారికి సంధించాడో, ఎప్పుడు ఆకర్ణాంతం లాగాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో కనపడలేదు. పడిపోతున్న శత్రువులు కనపడ్డారు. అదే చెప్పింది రావణుడితో వెళ్ళి. అసలు నాకు కనపడలేదయా, అంత వేగంగా బాణప్రయోగం చేశాడు. కేవలం 1 గంట 12 నిమిషాల్లో పడగొట్టాడు 14,000 మందిని. గోపరాజు గారు రామాయణంలో ఆ ఘట్టం జరిగి పొంగిపోయి, బండన భీముడర్తజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళ ప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవిమిక లేడనుచున్ గడకట్టి భేరి కాడాండ నినదమ్ముల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అంటాడు. 4 వీధుల కూడలలో కర్రలు కట్టి, కర్రలకి భేరీ కట్టి ఏనుగు మీద ఎక్కి వచ్చి డాండ నినదంబుల జండము నిండా, అజాండము భూమి అంతా కూడా వినపడేటట్టుగా ఆ ఢమరుకాన్ని మోగిస్తూ నేను చెప్తాను, రాముడు యుద్ధం వస్తే రుద్రమూర్తి, ఆయన ముందెవరు నిలబడలేరు, ఆయన భుజములు పరాక్రమంతో తాండవం చేస్తాయంటాను అంటాడు. అలా 1 గంట 12 నిమిషాలలో రాక్షస సంహారం చేసినటువంటి మహాపురుషుడు రామచంద్రమూర్తి. అంటే అంతటి ధర్మాత్ముడు. 14,000 మందితో యుద్ధం చేసేటప్పుడు ఆ కరుడు అన్నవాడు మీద పడిపోతుంటే 3 అడుగులు వెనక్కి వేశాడు. చేతిలో ధనస్సు పట్టుకుని శత్రువుని కొట్టేటప్పుడు వెనక్కి నడవకూడదు. 3 అడుగులు వెనక్కి నడిచాడు కాబట్టి రాముడు పౌరుషం తప్పాడు అన్నారు, ధర్మం తప్పాడు అన్నారు. అలా ఎందుకు నడవవలసి వచ్చింది అంటే, శత్రువు మీద పడిపోతున్నప్పుడు బాణం వెళ్ళి కొట్టడానికి కావలసినంత ఆనుకూల్యతని సిద్ధింప చేసుకోవడానికి 3 అడుగులు వేస్తే అపసర్పణము అంటారు దాన్ని. అది ధర్మం తప్పడం కాదు. ధనుర్వేదంలో 3 అడుగులు వెనక్కి వెళ్ళడం అపసర్పణమే తప్ప ఆయన ధర్మం తప్పినట్లు కాదు. ఆ శ్లోకం నిరూపించింది. ఇంద్రజిత్ మరణించాడు కాబట్టి. సత్యసంధశ్చ, రాముడెన్నడూ అబద్ధమాడిన వాడు కాడు. అందుకే సత్యాయన లోకాంజీతి దీనేన్ దానేన రాఘవ గురు శుశ్రూషయా ధనుషా ఇది శత్రవాన్ అంటారు. సత్యము చేత సమస్త లోకములను గెలిచినటువంటి మహానుభావుడు. అటువంటి రామచంద్రమూర్తి ఒక చోట అబద్ధమాడాడు అన్నారు. ఎక్కడ ఆడారు అని అడిగారు. ఆయన అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతుంటే దశరథ మహారాజు గారు తాను ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాడు. తాను మహారాజు అయ్యుండి కూడా బయటికి అలా రాకూడదన్న నియమాన్ని కూడా విస్మరించి పైన ఉన్న ఉత్తరీయం జారి పడిపోతే కౌసల్య దశరథుడు రాముణ్ణి వెళ్ళిపోతుంటే తట్టుకోలేక పరుగున వచ్చి ఏడుస్తూ భూమి మీద పడిపోయి ఆ మట్టిలో దశరథుడు దొర్లేశాడు ఆ ఏడుపుతో. కౌసల్య ఆ ఏడుస్తుంటే చూశాడు సుమంత్రుడు. రామ ఆగు ఆగు నరుస్తున్నారు దశరథుడు. రాముడు అన్నాడు, సుమంత్రుడు రథమాపుతున్నాడు. దశరథుడు అన్నాడు పోనీ పోనీ అన్నాడు రాముడు. రాముడు పోనీ అంటే సుమంత్రుడు అన్నాడు, ఇవాళ నువ్వు వెళ్ళమంటున్నావు, వెడతాను. రేపు తిరిగి వచ్చిన తర్వాత దశరథుడు అడుగుతాడు, నేను మహారాజుని రథం ఆపమన్నాను ఎందుకు ఆపలేదని అడుగుతాడు. ఏం చెప్పనని అడిగాడు. రథచక్రాల సవ్వడిలో నాకు వినపడలేదని చెప్పేయాడు. అబద్ధం ఆడడం ఒకటి, అబద్ధం చెప్పించడం ఒకటి కాదుగా. కాబట్టి రాముడు అసత్యం ఆడాడన్నాడు. కాదు, పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అధర్మం చేస్తే అది కూడా ధర్మమే. తండ్రి మృత్యుశయ్య మీద ఉన్నాడు, ఇంకా ప్రాణం పోలేదు. కానీ తండ్రికి ఇంకా ప్రాణం ఉంది. అప్పుడు తండ్రి శరీరం మీద విభూతి చల్లి తండ్రి గారి పేరు చెప్పి సంధ్యావందనం చేసేయాలి. కొడుకు సంధ్యావందనం చేసేసి అర్ఘ్యం ఇచ్చి గాయత్రి చేసేసి ఆ ఫలాన్ని దానం చేసి ఆ నీటి చుక్క తీసుకొచ్చి తండ్రి నోట్లో వేస్తే ఈలోగా వేళ దాటిపోయింది అనుకోండి, ఇప్పుడు తన పేరు మీద సంధ్యావందనం చేసుకోవాలి. అందుకు కొడుకుని కోరుకునేది. అటువంటిది అప్పుడు ధర్మం తప్పాడా అంటే ధర్మం తప్పలేదు. తన పేరు మీద అర్ఘ్యం మొదట ఆప్ చేసి తండ్రి పేరు మీద అర్ఘ్యం ఇచ్చాడు. కాబట్టి పెద్ద ధర్మం కోసం చిన్న అధర్మంలోకి వెళ్ళినా పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించినట్టు. తండ్రి ఆపేశాడని చెప్పి రథాన్ని ఆపితే ఆ స్థితిలో దశరథుడు కౌసల్య వచ్చి పట్టుకుంటే రాముడు వెనక్కి వెడితే దశరథుడు అసత్యవాక్కునందు నిలబడిపోతాడు. రామాయణం నడవదు. అందుకే తండ్రిని ధర్మమునందు నిలబెట్టాలి, సత్యమునందు నిలబెట్టాలంటే తాను వెళ్ళిపోవలసిందే. చిన్న అబద్ధం ఆడించాలి. అందుకే రాముడు అబద్ధమాడినవాడు కాదు. ఇది నిరూపించింది కనుక
ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యతి. రాముడు దశరథుడి కుమారుడే కాదన్నాడు. యజ్ఞం చేస్తే యజ్ఞంలో యజ్ఞపురుషుడు పైకొచ్చి పాయస పాత్రనిస్తే అందులో ఉన్న పాయసాన్ని ముగ్గురు రాణులు తింటే పుట్టినవాడు తప్ప దశరథుడి కొడుకు ఎలా అవుతాడన్నాడు. నరుడిగా పుట్టాలి అంటే దశరథ మహారాజు గారి తేజస్సు ఆయనలో ఉన్నటువంటి శుక్రము భార్యలలో ప్రవేశిస్తే తప్ప, శుక్రశోణితములు కలిస్తే తప్ప నరుడు ఏర్పడడం. కాబట్టి రాముడు నరుడుగా జన్మించడానికి, నరుల యొక్క కీర్తిని నిలబెట్టడానికి 12 నెలలు తల్లి గర్భవాసం చేసి అధోముఖంగా పడుకుని రక్తమాంసముల మధ్య ఉండి బయటికి వచ్చాడు. దశరథ మహారాజు గారి యొక్క తేజస్సు వలననే పుట్టాడు. అందుకే ఆయనకి దాశరథి అని పిలిస్తే అంత ఇష్టం. అందుకే గోపరాజు గారు దాశరథి శతకమని దాశరథి కరుణాపయోనిధి అని పిలిచారు. దశరథ మహారాజు గారి కొడకా అంటే అంత సంతోషిస్తాట ఆయన. అందుకని దాశరథిర్యది, ఆయన దశరథుడి కుమారుడే అయితే లక్ష్మణస్వామికి అనుమానమా? కాదు, మా అన్నయ్య మీద వచ్చిన నింద పోవాలి. అందుకని ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచా ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణం. పౌరుషం ఉన్నవాడైతే ఇదిగో నేను వేసిన బాణం ఇంద్రజిత్తుని పడగొట్టాలన్నాడు. పడిపోయిందంటే ఇంద్రజిత్తు శిరస్సు. అందుకే రాముని యొక్క కీర్తి వైభవాన్ని చాటింది కాబట్టి ఆ శ్లోకాన్ని రామాయణానికి మూలమంత్రంగా చెప్తారు. కాబట్టి రామచంద్రమూర్తి కౌసల్యాదేవి దగ్గరికి రావడానికి ముందర ధర్మాన్ని పట్టుకున్నాడు. తర్వాత కష్టాలలో ధర్మాన్ని పట్టుకోవడమే చాలా కష్టం. ఒకటి కాదు కష్టం, ఎన్ని కష్టాలు వచ్చి మీద పడ్డాయో ఆయనకి. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం మాత్రం ఎన్నడూ తప్పలేదు. కనీసం ఒక్క పూట సంధ్యావందనం రాముడు మానేశాడు, అగ్నికార్యం మానేశాడన్నది లేదు. అంత ధార్మికం. ఆఖరికి పర్ణశాల కట్టుకుంటే, అన్నయ్య పర్ణశాలలోకి ఎడదామంటే కర్తవ్యే వాస్తుశవనం సౌమిత్రే చిరజీవి అంటాడు. 10 కాలాలు బతకాలనుకుంటే వాస్తు పూజ చెయ్యాలి రా లక్ష్మణ అంటాడు. అందుకే ఆంజనేయ స్వామి సుందరకాండలో యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సుభూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అంటారు. యజుర్వేదం బాగా తెలుసున్నవాడు. యజుర్వేదంలో ఎలా చెప్పారో అలాగే అన్నిటినీ అనుష్ఠానం చేస్తాడు. యజ్ అంటే ఆరాధించుట, వేదమంత్రముల చేత ఆరాధన చెయ్యడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడంలో రాముడు దిట్ట. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్య యశసా వసవో సమః అంటాడు. ఓర్పుకి భూదేవి వంటివాడు, మహానుభావుడు పరాక్రమానికి ఇంద్రుని వంటివాడు, బుద్ధిలో బృహస్పతి వంటివాడు. అటువంటి వాడమ్మా నీ భర్త రామచంద్రమూర్తి అంటారు. రాముడి జీవితం అంతా ధర్మమే. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. ఆయన జీవలోకానికి అంతటికీ ధర్మాన్ని రక్షిస్తాడు, తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు. అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తిది. ఎంత ధర్మమో సీతమ్మది అంత ధర్మం. ఇప్పుడు నేను సీతమ్మ ధర్మానుష్ఠానం. కానీ చిత్రం ఏమిటంటే సీతారాముల జీవితంలో ఒక్క విషయాన్ని గమనించాలి మీరు. తల్లి చెప్పింది అన్న మాట రాముడి జీవితంలో కష్టాలలో కూడా ధర్మాన్ని పట్టుకోవడానికి ఎంత ప్రబలమైన ఉత్సాహాన్ని ఇచ్చిందో, సీతమ్మ తల్లి జీవితంలో కూడా కష్టాలు పడినప్పుడు తట్టుకోవడానికి, ధర్మమునందు నిలబడడానికి కారణం తల్లి చెప్పిన మాట. అందుకే కూతురు చెడుగైన మాత తప్పు, కొడుకు చెడుగైనతో తండ్రి తప్పు. కొడుక్కి ధర్మం అక్కడ తల్లి నేర్పింది, దశరథుడు నేర్పాడు, గురువులు నేర్పారు. సీతమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి అనసూయమ్మ అడిగింది, నీకింత ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? భర్త కోసమని చెప్పి భర్త తండ్రి మాటని సత్యం చేయడానికి ఇన్ని కష్టాలు అనుభవించడానికి అరణ్యవాసానికి వచ్చావే, ఎందుకంటే మీకు ఈ పనికి మాలిన పనులని ఒక్క మాట అనలేదే? ఇంత గొప్పగా భర్తని అనుగమించాలన్న విషయాలు నీకు ఎలా తెలిసాయని అడిగింది. ఆవిడ ఒక మాట చెప్పింది, పాణిప్రదాన కాలేచ యత్పురాత్యగ్ని సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. అయోధ్యకాండ. అమ్మా ఇది నా బుద్ధి కాదు. పాణిప్రదాన కాలేచ, ఆఖరికి మా అమ్మగారు నా పాణిప్రదానం చేస్తున్నప్పుడు కూడా, నా చెయ్యి రాముడి చేతిలో పెడుతున్నప్పుడు కూడా భర్తని ఎలా అనుగమించాలో, కష్టసుఖాలలో భర్తతో కలిసి ఎలా ఉండాలో నాకు నేర్పిందమ్మా. నా తల్లి నేర్పిన సంస్కారమే ఇవాళ రాముడితో ఇంత సంతోషంగా తిరగడానికి కారణమైంది. అది ఆవిడ చెప్పుకోవడం కాదు. సుమంత్రుడు చూశాడు సీతమ్మ ఎలా ఉంది అరణ్యంలో అని. ఏదో భర్త తండ్రి మాట కోసమని రాజ్యం విడిచిపెట్టి వచ్చేసాడు, ఎక్కడో అరణ్యాల్లో పడుకోవడం, పులుల అరుపులు కాదు. కౌసల్య అడిగింది, నా కోడలు ఎలా ఉందని అడిగింది.
అడిగితే ఆయన చెప్పిన శ్లోకం అద్భుతం. బాలేన రమతే సీతా బాలచంద్ర నిభానన రామా రామే యదీనాత్మ విజనేపి వనేసతి అన్నాడు. ఓ చిన్న పిల్ల పక్కన తండ్రి ఉన్నాడు అనుకోండి, అది ప్రమాదకరమైన ప్రదేశం, పుట్టలవి ఉన్నా నాన్నగారు ఉన్నారని ఎలా ఆడేసుకుంటుందో అలా అయోధ్య పట్టణంలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఆడుకుందో అరణ్యంలో రాముడు ఉన్నాడని అలా ఆడుకుంది తప్ప ఆవిడికి రాముడు ఉంటే సంతోషం. అందుకే మహాతల్లిని రాముడు సీత ఎందుకు అరణ్యవాసానికి అంటే ఓ మాట చెప్తుంది, నాకు ఎంత ఇష్టం ఆ శ్లోకం అంటే. నాతంత్రీ వజ్యతే వీణ నాచక్రో వర్తతే హృదః నాపతి సుఖమే దేత యస్యాదపి శతాత్మజ అంటుంది. లోకంలో వీణ తీగని గోటితో పెనగుతారు, ఆ వీణ తీగ పెనగుతుంది, పెనగబడి అందులోంచి అవ్యక్త మధుర ధ్వనులు వస్తాయి. కానీ వీణ మోగుతోందంటారు తప్ప వీణ తీగ పెనగబడింది అనరు. రథచక్రాలు ముళ్ళ మీద రాళ్ల మీద విడుతూ దెబ్బలు తింటాయి, అడ్డుకర్రలేస్తారు, కానీ రథచక్రాలు ఎడుతున్నాయి అనరు, రథం ఎడుతోందంటారు. భర్త కీర్తి సంపాదించుకోవడానికి ఎంత కష్టపడ్డాడో పరమేశ్వరుడికి తెలుసు, ఆయనకి తెలుసు. కానీ ఆయన భార్యాస్థానంలో ఉన్నందుకు ఆయన భార్య అని అంత కీర్తినిస్తారు. లోకంలో తండ్రి కాని, కొడుకు కాని, అన్న కాని, తమ్ముడు కాని ఎవరి ఇచ్చినా మితం దాటి ఇవ్వరు. లోకంలో అమితం ఇచ్చేవాడెవరో తెలుసా? భర్త ఒక్కడే. సీతమ్మ తాను చేసిన పుణ్యంలో సగం కట్టబెడతాడు, తన కీర్తికి సమాన స్థాయినిస్తాడు. ఆవిడికి ఏం తెలుసు అని అడగరు, ఆయన భార్య అంతే నమస్కారం ఆవిడికి కూడా. అలాగే ఆవిడ ఒక నోము వ్రతం చేసుకుంటాను అంటే సంభారములను తెచ్చిచ్చి ఉన్నత గతులు కల్పిస్తాడు. ఆయన మంచితనాన్ని బట్టి ఇంటికి విశేషమైన అతిథులు వస్తే వాళ్ళకి వడ్డించుకుని ఆవిడ తరించే అవకాశాన్ని ఇస్తాడు. లోకంలో ఎవరైనా మితంగా ఇస్తారు. తండ్రి కొంత ఐశ్వర్యం ఇవ్వగలడు, కొన్ని వస్తువులు ఇవ్వగలడు. అన్నదమ్ములు ఓ చీర పెట్టగలరు, మంచి మాటలు మాట్లాడగలరు. ఉన్నత లోకాలు కూడా వెళ్ళడానికి వీలైనటువంటి పుణ్యాన్ని సముపార్జించి పెట్టి తన పుణ్యంలో సగభాగం ఇచ్చేవాడు భర్త ఒక్కడే. తన కడుపున ధార్మికమైన సంతానం పుట్టి అమ్మా అని పిలిపించుకునే అదృష్టాన్ని కల్పించేవాడు భర్త ఒక్కడే. తన ఇద్దరూ పెద్దవాళ్ళు అయిన తర్వాత నేనో అదో అని తన గురించి బెంగ పెట్టుకుని ఏర్పాట్లు చేసేవాడు భర్త ఒక్కడే. అందుకే భర్త ఇచ్చినది అమితం, ఎవరిచ్చినా మితం. అటువంటి భర్త ధూర్తుడైనా గౌరవిస్తారమ్మా. ఇంత సుగుణాభిరాముడైన నా భర్తని గౌరవించడం పెద్ద గొప్ప తల్లి అని అడిగింది అనసూయమ్మని సీతమ్మ. అటువంటి సీతారాములు వయస్సులో చిన్నవాళ్ళైనా రామాయణ దాంపత్యాల్లో సీతారాముల దాంపత్యం లాంటి దాంపత్యం లేదు. ఇద్దరూ పరమధర్మమే. ధర్మం తప్ప ఇంకోటి అక్కర్లేదు. అందుకే రావణుడితో అంటుంది, అసందేశాత్తో రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హి తేజస అంటుంది. నేను నరకాంతని, నా భర్త రక్షించాలి, అందుకు ఊరుకున్నాను, లేకపోతే నా తపశ్శక్తితో నిన్ను భస్మం కింద మార్చేతురు రావణ, జాగ్రత్త అంటుంది. అంత ధర్మాన్ని పాటించింది మహాతల్లి. సీతారాములు ఇద్దరు ధర్మం, ఆ ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టే యుగం దాటిపోయిన ఆ రామనామం తారకనామం అయింది. హరునకు అవ్యభీషణన కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరది కరుణాపయోనిధి అని కోరుకున్నారు. అటువంటి సీతారాములు ఎక్కడైనా విష్ణువాలయానికి వెడితే లోపల ఉన్న మూర్తి ఎవరో అడగం, విష్ణువాలయం అంటాం. విష్ణువాలయమే అయినా రామాలయానికి వెడితే మాత్రం విష్ణువాలయం అనం, రామాలయం అంటాం. లోకంలో ఎవరినైనా ఏదో అమ్మ అని కానీ తల్లి అని కానీ అంటాం. ఎంత ప్రేమో నరజాతికి అద్దున. ప్రత్యేకించి ఆంధ్రదేశంలో సీతమ్మ తల్లి అంటారు. సీతమ్మ తల్లి అంటారు. సీతమ్మ అంటే ప్రేమ తీరదు, సీత తల్లి అనరు, సీతమ్మ తల్లి. ఎంత ప్రేమో. ప్రత్యేకించి నా స్వామి ఎడమతొడ మీద తల్లిని కూర్చుంటే శంకరులంతటి వారు పరవశించిపోయి వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగలే శంఖం చరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రద్రిముద్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటారు. కాబట్టి రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు, సీతమ్మ ధర్మాన్ని పట్టుకుంది. వాళ్ళిద్దరే కాదు, పేర్లు మిగిలిపోయింది. ఎప్పటికీ నరజాతి ఉన్నంత వరకు దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, స్వామి హనుమ, జటాయువు దగ్గర నుంచి ఋషులు, శరభంగుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి మహర్షి
ఆఖరికి ప్రతినాయకుడైనటువంటి రావణాసురుడు, కుంభకర్ణుడి దగ్గర నుంచి విభీషణుడి వరకు అందరూ ప్రస్తావింపబడుతున్నారు. ఆ ధర్మమే మనిషిని ఉద్ధరిస్తుంది. ఆ ధర్మాన్ని పట్టుకుంటే కేవలం నువ్వు కాదు, నిన్ను కన్న మేము, నీతో ఉన్నవాళ్ళు అందరూ తరిస్తారు. కాబట్టి ధర్మస్త్వామభిరక్షతు, నువ్వు పట్టుకున్న ధర్మమే నీకు శ్రీరామ రక్ష, నిన్ను కాపాడుతుంది. రామ, ధర్మాన్ని వదిలిపెట్టకు. నువ్వు ఏ ధర్మాన్ని ఇన్నాళ్ళు పట్టుకున్నావో ధృత్యాచ నియమేనచ, అదే ధర్మాన్ని పట్టుకో, నిన్ను కాపాడుతుందంది కౌసల్య. ఆ శ్లోకాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైనా అడ్డదారి తొక్కవలసి వస్తే ఒక్కసారి ఆ శ్లోకం గుర్తొచ్చిందనుకోండి, యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూలా ధర్మస్త్వాం అభిరక్షతు. ఆ ధర్మాన్ని పట్టుకుంటే రామా నిన్ను ధర్మం కాపాడుతుందన్న మాట మనకి స్ఫురణలోకి వస్తే, కౌసల్య ఆశీర్వచనం తర్వాత రామాయణం, కౌసల్య ఆశీర్వచనానికి ముందు రామాయణం. ధర్మం అంతా అందులోకి ఒదిగిపోయి ధర్మమునందు అనురక్తి పెరుగుతుంది. అందుకే ఈ శ్లోకం ప్రత్యేకించి ఎవరికి తెలిసి ఉండాలంటారంటే, ప్రతి ఇంట రామచంద్రమూర్తి జన్మించాలంటే ఆ సంస్కారం అబ్బాలి అంటే ఈ శ్లోకాన్ని చెప్పి తల్లి అన్నం పెట్టేటప్పుడు కొడుక్కి రామకథ చెప్పాలి. ఇదిరా రాముడంటే, ఇదిరా రాముడి ధర్మం అంటే. ఆ గోరుముద్దతో ధర్మం నాటుకున్న పిల్లలు మళ్ళీ రామచంద్రమూర్తులు అవుతారు, రామరాజ్యం వస్తుంది. ఇవాళ రామరాజ్యం తేగలిగిన వాళ్ళంటూ ఉంటే నా దృష్టిలో ఒక్కళ్ళే, ఆడవాళ్ళు ఒక్కళ్ళే తేగలరు. మళ్ళీ ఎందుకో తెలుసా, లోకమంతా ఏం చెప్పనివ్వండి, చిన్నతనంలో తల్లి ఏం చెప్పిందో దాన్నే బిడ్డడు ఒప్పుకుంటాడు. మా అమ్మ అమ్మ బొట్టు ఎందుకు పెట్టుకోవాలో చెప్పి ఎంతో సంతోషంగా బొట్టు పెట్టి పంపించింది అనుకోండి, ఈ బొట్టు ఎందుకు పెట్టుకున్నా, మా అమ్మ పెట్టుకోమది నా ఇష్టం అంటాడు. వాడు ఒప్పుకోడు బొట్టు చెరుపుకోవడానికి. అమ్మే బొట్టు పెట్టడానికి సిగ్గుపడి బొట్టేమిట్లే అందనుకోండి, నిజంగా ఎవరైనా పెట్టుకోమన్నా వాడు పెట్టుకోడు. ఒక శివాజీ తయారయ్యాడంటే జీజీబాయి కారణం, ఒక అబ్దుల్ కలాం గారు తయారయ్యారంటే వాళ్ళ తల్లిగారు కారణం. ఎక్కడ ఏ మహాత్ముడు తయారైనా తల్లి మాటలు ప్రధానమవుతాయి. సంస్కారం అందేది తల్లి వలననే అందుతాయి. ఒక శంకర భగవత్పాదాచార్య స్వామి ఈ జాతికి అందారంటే తల్లి ఆర్యాంబ సన్యాసానికి ఇచ్చిన అనుమతి కారణం. ఆ తల్లియే రమణ మహర్షి అంత గొప్పవారయ్యారు అంటే ఏ తల్లి కన్న కడుపు అంటాం. ఆ అళగమ్మ గారి పేరు మీద ప్రతిష్ఠితమైనటువంటి శివాలయాన్ని చూసినప్పుడు రమణ మహర్షి ఎప్పుడు శాశ్వతంగా మనకి సశరీరులై దర్శనమిస్తూ కనపడుతూనే ఉంటారు. అందుకే తల్లి చిన్నతనంలో ఏ మాటలు చెప్పిందో ఆ మాటలు పిల్లలకి నాటుకుంటాయి. సంస్కారము అందించడానికి శ్రీరామాయణంలో ఆర్షవాక్కు ఆప్తవాక్కు అయి రాముడి యొక్క ధర్మాన్ని ప్రకాశింపచేసి రాముడు ధర్మాత్ముడవడానికి, ధర్మములో ఎక్కడా వైక్లభ్యం పొందకుండా ఉంచుకోవడానికి తల్లి యొక్క ఆశీర్వచన రూపంలో ఉన్నటువంటి ఈ శ్లోకం అత్యంత ప్రధానమైన శ్లోకంగా పెద్దలు భావన చేస్తారు. కాబట్టి చక్కగా నా కోరిక ఏమిటంటే మీ అందరూ కూడా శ్లోకం నేర్చుకోండి. మీకు రాదని కాదు, తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకోండి. పిల్లలకి రామకథ చెప్పడం ప్రారంభం చేయండి, రాముడి ధర్మం నేర్పండి. ఎందుచేత అంటే ఇవాళ ఏ పేపర్ తీయండి ధర్మం గురించి లేదు, ఏ పుస్తకం తీయండి ధర్మం గురించి లేదు, ఏ టీవీ ఛానల్ చూడండి ధర్మం గురించి లేదు. ధర్మాన్ని మళ్ళీ చెప్పి ధర్మాన్ని నిలబెట్టేటట్టు చెయ్యగలిగిన ఏకైక శక్తి ఈ దేశంలో రామాయణం చెప్పే తల్లి నోరు ఒక్కటే. మళ్ళీ వచ్చే తరంలోనైనా ధర్మం నిలబడాలి అంటే అది కేవలం తల్లుల మీద ఆధారపడింది. అందుకే శ్రీరామాయణంలో ఆప్తవాక్కుగా ఆర్షవాక్కుగా ఒక తల్లి దీవెనతో కూడుకున్నటువంటి మొట్టమొదటి శ్లోకంతో నా ప్రసంగాన్ని ప్రారంభం చేశాను. ఏదో ఇంకో 2-3 చెప్పాలనుకున్నాను కానీ ఒక్క శ్లోకంతోనే సమయం అయిపోయింది. రేపటి